అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమూల్యమైన భర్త. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను విన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా కథకి ఒక మంచి లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ మా ద్వారా మీ దాకా చేరుతాయి. అలాగే తప్పకుండా ఒక మంచి కమెంట్ పెట్టండి. మంచి కథల్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సంజన వయసు 7 సంవత్సరాలు. అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయారని స్కూల్లో చదువుకుంటున్న సంజనని వచ్చి చుట్టాలు తీసుకెళ్లారు. ఇంటి దగ్గర అమ్మా నాన్నని తెల్లటి బట్టల్లో చుట్టి ఇంటి గుమ్మం ముందు పడుకోబెట్టారు. వాళ్ళు యాక్సిడెంట్లో పోయారు. అమ్మా నాన్న ఇద్దరూ కూడా ఒక పని మీద ఊరు వెళ్ళి వస్తూ ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. అమ్మా నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనే దాంతో, వాళ్ళిద్దరి కులాలు వేరే వేరే అనే దాంతో ఇద్దరి కుటుంబాల నుంచి ఇద్దరిని వెలివేశారు వాళ్ళ పెద్దలు. ఇక అటువైపున నాన్న తరపున కానీ అమ్మ తరపున కానీ ఎవ్వరూ శవాలను తీయడానికి కూడా వచ్చిన వాళ్ళు లేరు. నాన్న ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఆయనకి మంచి జీతం. అలాగే అమ్మ కూడా ఉద్యోగం చేసేది, తనకి మంచి జీతం. కాస్త సేవింగ్స్ అవి కూడా మొదలు పెడుతున్నారు అప్పుడప్పుడే. అలాంటి సమయంలోనే ఇలాంటి ప్రమాదం సంభవించింది. దాంతో ఉన్న కాస్త సేవింగ్స్ పెట్టి ముందు నాన్న స్నేహితులు, అమ్మకు తెలిసిన వాళ్ళు, ఉద్యోగం దగ్గర పరిచయం ఉన్న వాళ్ళు వచ్చి ముందు శవాలు రెండింటిని లేపేయించి తగలబెట్టిచ్చేశారు. ఆ తర్వాత జరగాల్సిన దినదివస కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత సంజనని ఎవరు తీసుకెళ్ళాలి? చుట్టాలు, బంధువులకి ఫోన్ చేశారు. మాకు సంబంధం లేదని సంజన వాళ్ళ నాన్న వైపు, అమ్మ వైపు వాళ్ళు, మా కూతురే పోయిన తర్వాత ఎవడికో పుట్టిన దాంతో మాకేం సంబంధం అని వాళ్ళు, మా కొడుకే పోయిన తర్వాత ఎవరికో పుట్టిన దాంతో మాకేంటి సంబంధం అని వీళ్ళు, అలా పిల్ల గురించి మాత్రం పట్టించుకున్న వాళ్ళు లేరు. అయిన వాళ్ళే మేమున్నామని అండకాకపోతే బయట వాళ్ళు ఎవరు తీసుకెళ్ళి బరువు బాధ్యతల్ని తలకెత్తుకుంటారో? తను మగపిల్లాడు కాదు, ఆడపిల్ల. దాంతో మనకెందుకు వచ్చిన దరిద్రమని తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో పడేసి చేతులు దొరుపుకుపోయారు నాన్న, అమ్మకి తెలిసిన వాళ్ళు. అక్కడి నుంచి అనాథగా మొదలైన సంజన జీవితం అమ్మా నాన్న జ్ఞాపకాలతో, అక్కడ ఉన్న అనాథ పిల్లలతో ఒకటిగా పెరగటం మొదలైంది. అయితే ఒకనాడు ఒక మహానుభావుడు అనాథాశ్రమానికి వచ్చాడు. మనిషికి ఏది ఉన్నా ఏది లేకపోయినా చదువు అనేది ఉండాలని, చదువు జ్ఞానాన్ని పెంచుద్దని, ధైర్యాన్ని ఇస్తుందని, బయటికి వెళ్ళి మన కాళ్ళ మీద మనం ఆధారపడేలా చేస్తుందని, కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తల్లిదండ్రులు ఎటు పోయిన వాళ్ళు తిరిగి రారు. తాము అనాథలమని బాధపడకుండా వాళ్ళు కష్టపడి చదువుకుంటే రేపొద్దున స్వయం కృషితో పైకి రావచ్చనే, బయట ప్రపంచంలోకి మంచి సిటిజన్స్గా వెళ్ళొచ్చనే, మీలాంటి మరికొంతమంది అనాథలకి సహాయపడొచ్చని చెప్పి ఆయన, ఎవరికి నేను చెప్పింది బాగా అర్థమైందో చెప్పండి, ఎవరు నా మాట విని బాగా చదువుకుంటారో చెప్పండి అని అడిగితే, కొంతమంది పిల్లలు చాక్లెట్ ఇస్తే చదువుకుంటాం, కొంతమంది పిల్లలు నేను చదువుకోను, నేను ఆడుకుంటాను ఇలా మాట్లాడుతూ ఉండగా ఒక 5-6 పిల్లలు చేతులెత్తారు. వాళ్ళల్లో సంజన లేచి నిలబడి, నేను చాలా బాగా చదువుకుంటాను, నాలాంటి అనాథలు ఇంకా చాలామంది ఉంటారన్నారు కదా, నా కష్టార్జితంతో వాళ్ళకి నేను సాయం చేస్తాను నేను పోయేంత వరకు అని చెప్పింది. అంత చిన్న పాప చెప్పిన ఆ సమాధానం ఎందుకో ఆ వచ్చిన ఆయనకి చాలా నచ్చి ఆయన 3 పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో సంజనకి చదువుకయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తాననే, సంజన ఎంత చదువుకుంటే అంతా చదివించమనే ఆశ్రమం వాళ్ళతో చెప్పిపోయాడు. ఆ మహానుభావుడు పుణ్యమా అంట సంజన పీజీ వరకు చదువుకుంది. పీజీ కంప్లీట్ అయిపోవటంతోనే సంజనకి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం దట్టు తను చదివింది టెక్స్టైల్స్ గురించి కాబట్టి ఒక టెక్స్టైల్ కంపెనీలోనే తనకి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత సంజనకి ఉద్యోగం రావటంతోనే
తను అనాథాశ్రమంలో నుంచి అడుగు బయట పెట్టింది. వెళ్ళి ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొని అక్కడ ఉంటూ ఉద్యోగానికి వెళ్ళి వచ్చేదే. తన జీతం తనకు వచ్చేది 60,000 రూపాయలు. అందులో ప్రతి నెల కూడా టెన్షన్గా 4 పిల్లల్ని చదివించడానికని 20,000 రూపాయలు ఆశ్రమానికి పంపించేసేదే. ఇక ప్రతి ఆదివారం ఆశ్రమానికి వెళ్ళి అక్కడున్న పిల్లలతో గడిపొచ్చేదే. వాళ్ళకి అన్నీ సమృద్ధిగా అందుతున్నాయో లేదో చూసొచ్చేదే. వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి వండి తీసుకెళ్ళటం అక్కడున్న పిల్లలకే సంజనకున్న హాబీ. మిగతా 40,000లో ఇక తన తిండి ఖర్చు, అద్దె, బట్టల ఖర్చు, దానికి తోడు ఇక తను వెళ్ళి రావటానికి ఛార్జీలు, తన అలవెన్సెస్ అన్నీ వాటిల్లో గడుపుకుంటూ ఉండేదే. సంజనకి అదే టెక్స్టైల్ ఫ్యాక్టరీలో భువన అనే అమ్మాయితో పరిచయం అయిందే. భువన కూడా మిడిల్ క్లాస్ పిల్లే. భువన అనాథ కాకపోయినా ఎప్పుడూ సంజనతో ఒక మాట అనేదే, అమ్మా నాన్న లేరనేది నీ బాధే పిచ్చిదానా, ఉండి ఎంతకాలం కుటుంబం అనే బరువులు బాధ్యతలు మా మీద తోసేస్తారో అవి మోయలేక చచ్చిపోతున్నాము. ఏమని చెప్పుకోను, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి 10 మందిని కనిపడేశారు మా అమ్మ నాన్న. 4 అక్కలకి దిక్కుమాలిన సంబంధాలు చూసి 2వ సంబంధాలు 3వ సంబంధాలు పెళ్ళిళ్ళు చేసి పంపించేశారు. ఇక 3 అన్నయ్యలు వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని మా బాధ్యతలు వాళ్ళెందుకు మొయ్యాలి, వీళ్ళేమైనా వాళ్ళని చదివించి ప్రయోజకుల్ని చేశారా అనే దాంతో పోయి ఒకడు టిఫిన్ బండి పెట్టుకుంటే, ఒకడు జ్యూస్ స్టాల్ పెట్టుకుంటే, ఒకడు బడ్డీ కొట్టు పెట్టుకొని వాళ్ళతో పాటు కష్టపడే పెళ్ళాలను పెట్టుకొని వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఇక మిగిలింది 3. ఆ 3లో ఒకటి నేను, 2 మా 2 చెల్లెళ్ళు. మా నాన్నకి మేమేమైపోతామనే బాధ ఉండదు, మా అమ్మకి రేపటి రోజు ఏంటనే దిగులుండదు. నారు పోసిన దేవుడు నీరు పెట్టడా ఏంటి అనేస్తుంది మా అమ్మ. ఇక ఇవన్నీ ఆలోచించుకుంటుంటే అయ్యే పనుల. నన్ను నీలాగే ఎవరో ఒక మహానుభావురాలు చిన్నప్పుడు చూసి ఆవిడ చదివిస్తే ఇదిగో ఈ ఉద్యోగం వచ్చిందే. ఈ ఉద్యోగంలో వచ్చే జీతం నేను నిజం చెప్పను సంజన, 20,000 అని చెప్తా. మిగతా డబ్బులు పెట్టి చెల్లెళ్ళిద్దరికీ కాస్త ఫీజులు కట్టి చదివిస్తున్నాను. చదువులు అయిపోగానే మేము ఉద్యోగాలు చేసుకుంటాం అన్నారు. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం బాధ లేదు. ఎందుకంటే మా అత్తయ్య కొడుకులు ఉన్నారు. మా మేనత్తలు చాలా మంచివాళ్ళు, కానీ కట్నం లేకుండా చేసుకుంటామన్నారు. ఇక ఎటొచ్చి నా పరిస్థితే, నా గురించే ఆలోచించుకోవాలేమో బహుశా కూడా అని భువన తన గోడు వెళ్ళబోసుకునేది సంజనతో. ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. సంజన ఏదైనా వండి తీసుకెళ్తే ఇద్దరు కలిసి తినటం, కలిసి బయటికి వెళ్ళి రావటం, మంచి స్నేహితులు. అయితే ఒకసారి పండుగ వచ్చిందని ఆ టెక్స్టైల్ ఫ్యాక్టరీ వాళ్ళదే ఒక పెద్ద రెడీమేడ్ షోరూమ్ ఉంది. అక్కడ పనిచేసే ఎంప్లాయీలందరికీ వాళ్ళ కేటగిరీలని బట్టి, వాళ్ళ స్థాయిల్ని బట్టి వాళ్ళు ఓచర్లు ఇచ్చారు, వెళ్ళి షాపింగ్ చేసి బట్టలు కొనుక్కోమని. భువనకి సంజనకి కూడా వచ్చాయి ఓచర్లు. అయితే ఆ వచ్చిన దాంట్లో చెరొక 5,000 రూపాయలు ఓచర్లు ఇస్తే వెళ్ళి కొనుక్కుందాం పద సంజన అని భువన సంజన్ని తీసుకొని ఆ షోరూమ్కి తీసుకెళ్ళింది. చాలా పెద్ద షోరూమ్ అదే. అయితే భువన ఇక ఏంటి చూస్తున్నావు అంది సంజనని. నాకేమీ వద్దులే, ఈ ఓచర్ కూడా నువ్వే తీసుకొని చెల్లెళ్ళకు కూడా తీసుకో, నా దానిలో తీసుకుంటాను లేవే అంటే, చాలే ఊరుకో, వాళ్ళు ఇచ్చింది 5,000 రూపాయలదే, ఇది కూడా కలిపితే 10,000కి ఒక 10 డ్రెస్సులన్నా వస్తాయి, 1,000లో తీద్దాం. తీస్తే కనీసం నీకు ఒక 3, వాళ్ళిద్దరికీ చెరు 3 ఉంటాయి. మరి ఇంకోటి ఏం చేద్దాం అంటే, పర్లేదులే నువ్వు వేసుకో, చాలే ఊరుకో అంటే, ఆ ఒకటి నేను తీసుకుంటాలే అంది సంజన. సంజన మంచి మనసుకి భువన ఆశ్చర్యం పొందేదే. ఎప్పుడైనా భువన చెల్లెళ్ళకి ఏదైనా అవసరం అంటే వెనక ముందు ఆలోచించకుండా, బుక్స్కి నేను కడతానులే, బ్యాగులు నేను తీసుకుంటానులే, చెప్పులు నేను తీసుకుంటానులే, ఇన్నర్స్ నేను కొనిపెడతానులే అని బాధ్యతలు నెత్తి మీద వేసుకొని లాక్కెళ్ళిపోయే సంజన్నే తన తోబుట్టువనే అనుకునేది భువన. భువనను కూడా సంజన అలాగే అనుకుంటుంది. అయితే వీళ్ళు డ్రెస్సులు తీసుకుంటూ ఉండగా అనుకోకుండా భువన అక్కడ ఒక డ్రెస్ చూసి చాలా బాగుంది సంజన అనేసరికి సంజన చేత్తో పట్టుకుంది. తీరా చూస్తే దాని ఖరీదు
10,000 రూపాయలు. అయితే ఆ డ్రెస్సు సంజన చేత్తో పట్టుకొని అక్కడ పెట్టబోతూ ఉండగా అక్కడికి వచ్చిన వాళ్ళ ఆఫీసులో పనిచేసే సారు తీసుకొని పెట్టేశావేమ్మా అని అడిగితే, అది 10,000 సార్, మా బడ్జెట్ అంత కాదులేండి. లేదమ్మా ఆ డ్రెస్ అంత కాదే అనేసి ఆయన అక్కడున్న వాళ్ళని పిలిస్తే, అది 1,000 సార్, ట్యాగ్ రాంగ్ పడింది అనేసరికి, నీకని రాసి పెట్టున్నదే నీది అనుకునేది ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, కాస్త ఆలస్యంగానైనా అది నీ దగ్గరికే వస్తుందిలే, నా మాట పొల్లిపోదు, నా నాలుక మీద పుట్టుమచ్చుంది అనేసి నవ్వుతూ వెళ్ళిపోయాడు ఆయన. అంత నచ్చిందన్నావుగా, ఇది తీసుకో అనేసరికి సంజన దాన్ని చేతి మీద వేసుకుని భువన బట్టలు తీసుకుంటుంటే చూస్తూ ఉండగా భువన కొన్ని డ్రెస్సులు తీసుకుంది. అయితే ఒక అమ్మాయి సడన్గా తన ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడికి వచ్చింది. వచ్చి భువన తీసుకున్న డ్రెస్సే నాకు కావాలని షాపు వాళ్ళతో గొడవ పెట్టుకుంది. అయితే ఆ డ్రెస్ వాళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నారండి, మేము ఎలా ఇస్తాం అన్న తర్వాత భువన దగ్గరికి వచ్చి, ఏయ్ నీకు ఎంత కావాలో అడగవే, నీ ముఖాన పడేస్తాను, మీలాంటి లో క్లాస్ మీలాంటి అలగా జనాలకే నేను దానికి 2 ఇవ్వగలిగే ఉన్నాను, నువ్వు ఇవ్వటానికి రెడీగా ఉన్నా నేను పడేయటానికి రెడీగా లేనులే, మాకున్న దాంట్లో మేము తృప్తిగా బతుకుతాం, అయినా నేను సెలెక్ట్ చేసుకుంది నీకు ఇవ్వటం ఏంటి, నువ్వే వేరేది తీసుకో, నాకు సేమ్ అదే డ్రెస్ కావాలంటే, లేదు మేడం అని చెప్పారు షాప్ వాళ్ళు. ఇస్తావా ఇవ్వవా అంటే, ఏంటిది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, నేను ఇవ్వనంటు మా చెల్లి పుట్టినరోజుకని తీసుకున్నాను, నేనెలా ఇస్తానో, అంత డబ్బులు పడేసి కొనగలిగిన దానివైతే 1,000 రూపాయల డ్రెస్సులు ఉండగా 1,000 రూపాయల డ్రెస్సే పట్టుకున్నావేంటి నువ్వు అంది భువన. అంటే ఏంటే నోరు పెట్టుకొని నా మీద రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, యూ ఫూల్, నువ్వెంత నీ బ్రతుకెంత అనేపాటికి మాటలు మర్యాదగా రానే, నాకు వచ్చు మాట్లాడటం, తిప్పి నేను అనగలను నిన్నదే మాటలు, నన్ను అంటావంటే నువ్వని షాపులో అందరి ముందు పట్టుకొని భువనని లాగి కొట్టింది అవతలమ్మాయి. కొట్టేసరికి భువన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. షాపులో అందరూ చూస్తున్నారు భువననే. సంజనకి కోపం వచ్చి లాగి అవతలమ్మాయి దవడ పగలగొట్టింది. నన్నే కొడతావంటే, డూ యు నో హూ అమ్మాయి, మేఘన, నేనంటే ఏంటో తెలుసా, నన్ను కొడతావా, యూ చీప్ లేడీ అనేసరికి చీరేస్తా, ఇంకో మాట మాట్లాడితే నా గురించి బాగా తెలియదేమో నీకు, ఆడపుడక పుట్టిన ఆడదానికి సంస్కారం అనేది ఆడవాలే, నీకు ఒకవేళ ఆ డ్రెస్ నచ్చిందే అనుకో, అడిగే పద్ధతి ఇది కాదు, విధానము ఇది కాదు, షాపు వాళ్ళతోనూ నువ్వు రెస్పెక్టబుల్గా బిహేవ్ చేసిందే లేదు, మాతోనూ బిహేవ్ చేసిందే లేదు, నేనెవరో తెలుసా, నాకు వెనక ఎంత ఉందో తెలుసా, సో వాట్, ఉంటే ఏంటి, నీకుంటే 10 సార్లు తింటావు, అలాగే నీకుంటే ఒక 10 కోట్ల రూపాయల నగలేసుకొని తిరుగుతావు, మాకేంటి, నీ వల్ల ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా చండాలమయ్యి అనవసరంగా షాప్కి వచ్చే కస్టమర్స్ అంతా వింత జంతువుని చూసినట్టు చూస్తున్నారు, నా మీదే చేయి చేసుకుంటావంటే నువ్వెంత, నీ బ్రతుకెంత, లో క్లాస్ దానా అనేపాటికే హై క్లాస్ బిహేవియర్లన్నీ ఇలాగా ఉంటాయా మిస్ మేఘన, ఇంకొకసారి నోట్లో నుంచి ఇలాంటి ఎక్స్ట్రా వచ్చినాయి అంటే పళ్ళు రాలిపోతాయి, చెప్పు తీసుకొని కొడితే అంది సంజన. అనేసరికి ఏది కొట్టవే అని మేఘన ఇంగ్లీష్లో బూతులు తిడుతుంటే షాపులో ఉన్న మేనేజరు, సేల్స్మెన్లు అందరూ వచ్చి, మేడం ప్లీజ్ అనవసరంగా మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారా అనేసరికి, దాంతో నాకు సారీ చెప్పించండి, నేనెందుకు సారీ చెప్తాను సార్, నా తప్పేమైనా ఉందా, మీరు చూస్తూనే ఉన్నారుగా, ఎందుకు చెప్పాలండి సారీ, మీరు వచ్చిన దగ్గర నుంచి నాన్ సెన్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు, లేవు అన్నవి తీసుకొచ్చిమ్మంటే మేమైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాం, కస్టమర్స్ మాకు ఇంపార్టెంటే మ్యామ్, అలా అని చెప్పి కస్టమర్స్ ఏం చేసినా ఊడుకొని మిగతా కస్టమర్స్ అందరికీ కూడా ఇందాక నుంచి మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం వల్ల షాపింగ్కి వచ్చిన వాళ్ళంతా ఎలా నిలబడిపోయారో చూడండి, ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి అని పంపిస్తే, ఏమే ఒకటి గుర్తుపెట్టుకో, నేనేంటో తెలుసా, నువ్వు ఇంతవరకు కూడాను నల్లత్రాచుని చూసి ఉండవు కదా, దాని తాతని నేను, ఏదో ఒక రోజు నువ్వు నా చేతికి చిక్కకపోవో దేవుడికి మొక్కుకోవే, నా చేతికి గాన నువ్వు చిక్కావనుకో, నీ బ్రతుకుని బలిపీఠం మీద నుంచో పెడతాను, చచ్చైనా సాధించే రకాన్ని నేను, గుడ్ బై అని అక్కడి నుంచి మేఘన తీసుకున్న డ్రెస్సులు కూడా విసిరేసి వాళ్ళ ముఖాన వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎవరు షాపింగ్లు వాళ్ళు చేసుకొని భువన సంజన కూడా ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు
ఫ్యాక్టరీలో లేట్ అయిపోయిందే. కావాలనే భువన సంజన 4 రూపాయలు ఉంటాయని ఓవర్ టైం కూడా చేసేవాళ్ళు. 5ంటికి అయిపోద్దయితే వెళ్ళి చేసేదేముంది అని సంజన ఒక్కటే ఉంటుంది, ఏం తోచదని, భువనకు బాధ్యతలు ఉన్నాయని 8 దాకా ఓవర్ టైం చేసేసరికి వర్షం పట్టుకుంది. గాలి వాన తుఫాను. అయితే బయటకు వచ్చేసరికి ముద్దగా తడిచిపోయింది సంజన. భువన ఆటోలో వెళదాం అని సంజన్ని తీసుకొచ్చి అలా దింపి తన ఇంటికి వెళ్తే తెల్లారి సంజన రాలేదేంటి అని చెప్పి తెల్లారి ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తే ఈరోజు సెలవేనమ్మా, వర్షం అని అందరికీ సెలవిచ్చాం అని చెప్పారు ఫ్యాక్టరీ వాళ్ళు. ఆ వర్షంలోనే పడి సంజన ఫ్లాట్కి వెళ్ళింది భువన. చూస్తే సంజన ఒళ్ళు అట్ల పెనంలా కాలిపోతుంది. అయ్యయ్యో పాపం ఇంత జ్వరంగా ఉందేమిటే అని లేమ్మా లే అని లేపి ముఖం కడిగిస్తే పెద్ద వాంతులు అయిపోయినాయి సంజనకి. అయ్యయ్యో ఫీవర్ మరీ ఎక్కువగా ఉన్నట్టుందే, హాస్పిటల్కి వెళదాం పదా. పర్లేదులే భువన, ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఏంది క్రోసిన్కి తగ్గిద్దా ఇది? ఏ వైరల్ ఫీవరో ఏం పాడో, ఊడుకోవే మరీగానే. ఎవరూ లేరంటే నేను కూడా చచ్చాను అనుకుంటున్నావా ఏంది అని భువన సంజనని ఒక క్యాబ్ మాట్లాడి ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నర్స్ ఓపీ రాసి డాక్టర్ నీలేంద్ర దగ్గరికి పంపించింది సంజనని చూడంగానే సంజన పేషెంట్ అనే విషయం మర్చిపోయి నీలేంద్ర కళ్ళు సంజన వైపే ఆకర్షితమయ్యాయి. సంజన చూడ్డానికి చాలా బాగుంటుంది, దాంతో చూపు తిప్పుకోలేకపోయాడు. దానికి తోడు అప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా కలగని ఒక ఫీలింగ్ సంజనని చూసి అనిపించింది. ఫీవర్ చెక్ చేసి వర్షంలో తడిచింది అని భువన చెప్తే మందులు ఇస్తే మళ్ళీ రావాల్సి ఉంటుంది రేపు ఒకసారి అని అన్నాడు. మళ్ళీ రావాలా డాక్టర్ గారు? ఇప్పటికే తను రాలేకపోయింది, మేము ఉండేది చాలా దూరం, నేనే బలవంత పెట్టి హాస్పిటల్కని ఇక్కడదా తీసుకొచ్చాను. మళ్ళీ అంటే తనంతసేపు రావద్దా, జర్నీ చేసి బాగోని మనిషి అంది భువన. సరే అలాగైతే అడ్రస్ ఇచ్చి లొకేషన్ షేర్ చేసి వెళ్ళండి, నేనే ఇంటికి వచ్చి చూస్తానన్నాడు నీలేంద్ర. సరేనని చెప్పింది భువన. అలా మొదలైన నీలేంద్ర రాక సంజన దగ్గరికి వచ్చి సంజనని వారం రోజుల పాటు చూసి వెళ్ళాడు. ఆ వారం కాస్త ఇంకో వారంగా అయ్యి 15 రోజులకి సంజన పూర్తిగా కోలుకుంది. అయితే 15 రోజులుగా మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, ఎంతో చెప్తే మీకు లెక్క చూసి ఇచ్చేస్తాను డాక్టర్ గారు అంటే, ఏ పేషెంటు ఇంటికి వెళ్ళి చూసే అలవాటు నాకు లేదు, డబ్బుల కోసం నేను ఇక్కడ దాకా వచ్చానని ఎవరన్నారు? మరి దేనికోసం వచ్చారో అర్థం చేసుకోవాలి, అన్నీ ఎలా చెప్తాం అనేసి వెళ్ళిపోయాడు నీలేంద్ర. అంటే ఏంటే డాక్టర్ అన్న దాంట్లో మతలబ్ క్యా హై అంది భువన. మతలబు లేదు గితలబు లేదు, అరవకుండా నోరు ముయ్యి నువ్వు అని సంజన నీలేంద్ర రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు డబ్బులు కవర్లో పెట్టి రిసెప్షనిస్ట్కి కవర్ మీద రాసి, కవర్లో మీకు చాలా థ్యాంక్స్, మీరు ఏ పేషెంట్ మీద చూపించని అంత దయ నా మీద చూపించినందుకు మీ ఫీజు ఉంచుకొని నేను రుణపడలేను, దయచేసి స్వీకరించగలరు అని రాసిచ్చేసి వచ్చేసింది. అయితే అదే రోజు సాయంత్రం భువన పిచ్చివాగుల్లో వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారో కూడా నీలేంద్రకి తెలిసిపోయి డైరెక్ట్గా ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాడు. వచ్చి సంజన అంటే మీరు నేను పేరు పెట్టి పిలుచుకునేంత దగ్గర కాదు, అలాగే మీకు నాకు మీరు ఇక్కడ దాకా వచ్చి నన్ను కలిసేంత బంధుత్వాలు చుట్టరికాలు లేవేమో కదూ, అంటే మనం పెంచుకుంటే ఏ స్నేహమైనా పెరుగుద్దే, మనం తుంచేసుకుంటే ఏ బంధుత్వాలైనా తునిగిపోతాయి. అంతేనా భువన అంటే అంతే అంటే నోరు ముయ్యి నువ్వు అన్న తర్వాత ఎందుకు నన్నేదో ఎనిమిని చూసినట్టు చూస్తావు? ఏ ఒకళ్ళని ఇష్టపడకూడదా? ఇష్టపడి ఒకళ్ళతో స్నేహం చేయకూడదా? మీరు స్నేహం కోసం వచ్చారని అబద్ధం చెప్పొద్దు. ఒక విషయం చెప్పమంటారా? ఏ వ్యక్తి అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయినైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయినైనా ఇష్టపడుతుంటే వాళ్ళు ఆ ఇష్టాన్ని చూపించి డైరెక్ట్గానే చెప్తే దాన్ని పద్ధతి అంటారు తప్ప దానికి ఫ్రెండ్షిప్ అడ్డం పెట్టుకోకూడదేమో కదా. ఫ్రెండ్స్ లవర్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చు, కానీ ఇదంతా జరగటానికి ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకోవడం తప్పు కదా అంటే, సరే అయితే ఫ్రెండ్స్ అన్నాడు. సారీ అంది సంజన. ఆయన రోజు ఫ్యాక్టరీ దగ్గరికి రావటంతో ఏంటి డాక్టర్ ఇదే అన్న తర్వాత
నేను మొహమాటం లేకుండానే చెప్తున్నాను ఈ రోజున. ఎందుకు మొహమాటం? నేను నిన్ను ఇష్టపడుతున్నాను. మరి కొన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేసి నేను నీకు కరెక్ట్ అనిపిస్తేనే అప్పుడే మనిద్దరం పెళ్లి చేసుకుందాం, సరేనా? స్నేహంతోనే మొదలు పెడదాం, నేను నిన్ను టచ్ కూడా చేయను అన్నాక భువన అందరూ చెడ్డోళ్లే ఉండరుగా సంజన అనేసరికి అలా మొదలైన వాళ్ళ పరిచయం, ఆ తర్వాత స్నేహం, ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నీలేంద్ర సంజన మీద చాలా కేర్ తీసుకునేవాడు. చిన్న పాపను చూసుకున్నట్టు చూసుకునేవాడు. ఒకరోజు వర్షం పడుతుంటే ఈ వర్షమే మన ఇద్దరినీ కలిపింది కాబట్టి ఈ వర్షాన్ని సాక్షిగా చేసుకొని చెప్తున్నాను, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చావులో కూడా నీ చెయ్యి వదిలిపెట్టను. అనుమానించటానికి 100 కారణాలు కాదు 1,00,000 కారణాలు ఉన్నా నీ మీద నాకు ఇంత అనుమానం కూడా రాదు. నువ్వు నా ప్రాణం, నా సర్వస్వం. జీవితాంతం నీ చెయ్యి నేను వదలను అని చెప్పాడు. పుట్టినప్పుడు తల్లిదండ్రుల ప్రేమ చూడటం తప్ప పుట్టాక తను అనాథగా అనాథాశ్రమంలో పెరిగిందే. నీలేంద్రను కూడా తీసుకెళ్ళి అనాథ పిల్లల్ని అనాథాశ్రమాన్ని చూపించి నేను ఇక్కడే కూర్చునేదాన్ని, ఇక్కడే చదువుకునేదాన్ని, వీళ్ళే నా టీచర్లు. ఆ తర్వాత ఈ కాలేజీలో చదువుకున్నాను. ఒక మహానుభావుడి వల్ల చదువు విలువ తెలిసింది. ఆ దాతే నన్ను చదివించాడు. నేను పలానా క్యాస్ట్, మా అమ్మ నాన్న పలానా వాళ్ళని మొత్తం చెప్పుకొస్తే నేను అడిగానా ఇవన్నీ అన్నాడు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా రహస్యాలతో జీవితాలు నెట్టుకు వెళ్ళలేరు కదా అనేసింది సంజన. నేనెవరిని ప్రేమించలేదు, ఇష్టపడలేదు అని చెప్తే నీలేంద్ర ఎడ్యుకేషన్ చదివే టైంలో నాకు ఒక బ్రేకప్ ఉంది. అది డీప్ ఏమీ కాదు, అది చెప్పుకోదగినంత పెద్దది కాదు. నాకు తనకి టర్మ్స్ కుదరలేదంతే. తను అబ్రాడ్ వెళ్ళి అక్కడ డాక్టర్స్గా ప్రాక్టీస్ చేద్దామందే. నాకు అమ్మ నాన్నని వదిలి ఫ్యామిలీని వదిలి వెళ్ళటం ఇష్టం లేక వెళ్ళలేదు. అవును, మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడూ చెప్పలేదే, అమ్మ నాన్న చెల్లి, చెప్పేదేముంది, ఇదే ఊరు అన్నాడు. అన్న తరువాత మళ్ళీ నాకు కొంచెం టైం కావాలని సంజన, ఆ తర్వాత ఒక 6 months జర్నీ. ఆ జర్నీలో ఇద్దరు ప్రేమికులుగానే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవటం, చాట్లు చేసుకోవటం, కలవటం, సినిమాలకు వెళ్ళటం, షాపింగులకు వెళ్ళటం, ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నామనే దాంతో లిమిట్స్ క్రాస్ చేయలేదు. కానీ ప్రేమికులుగా కంప్లీట్ ప్రేమనే ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసేసుకుందాం అని నీలేంద్ర అనటంతో సంజన కూడా ఐ లవ్ యూ టు చెప్పిందే. చెప్పేసరికి నీ వైపున మాట్లాడటానికి నేను ఒప్పించటానికి ఎవరూ లేరు కాబట్టి నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడతాను అని నీలేంద్ర వెళ్ళి ఇంట్లో విషయం చెప్పాడు. నిన్ను వెళ్ళి హాస్పిటల్ పెట్టుకో, ప్రాక్టీస్ చెయ్యి అంటే పేషెంట్లను లవ్ చేయటం ఏంట్రా అంది నీలేంద్ర తల్లి ప్రమీల. అదేంటమ్మా అలా మాట్లాడతావు, నేనేమైనా చిన్న కుర్రాన్నా ఏంటి? 30+ నేను. ఇంకా నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలనుకుంటున్నావా ఏంటి నువ్వు? అయినా ఫలానా వాళ్ళ మీదే ప్రేమ కలుగుద్దని మనకు ముందే తెలుసా ఏంటి? మ్యారేజెస్ ఆర్ మ్యాడ్ ఇన్ హెవెన్ అని ఎందుకంటారు? పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి కాబట్టే కదా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే మాట వచ్చింది. మరి మీరైనా అలాగే కదమ్మా దంపతులయ్యారు అన్న తర్వాత అది కాదురా, అనాథన చేసుకోవటం ఏంటి? ఏం మాటలమ్మా అవి? తనేమైనా తప్పుల్లో తప్పుడు పనుల్లో పుట్టిందా ఏంటి? వాళ్ళమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు, వాళ్ళ క్యాస్టు ఇది మనకి ఈక్వలే. తన క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా చూపించింది తను నాకు. ఇక దానికి తోడు తను బాగా చదువుకుంది, సంస్కారం ఉంది, ఒక్క బాయ్ ఫ్రెండ్ లేడు, తను క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ, తను మాట అంటే పడదు, చూడ్డానికి చాలా బాగుంటుంది. అలాంటి అమ్మాయిని నేనెలా మిస్ చేసుకుంటానో? అది కాదురా అనే తండ్రి వెంకటేశ్వరరావు అనే కాసేపు వాద ప్రతివాదాలు జరిగాక ఇదంతా అనవసరమమ్మా, నేనంటూ పెళ్లి చేసుకొని ఇంటికి కోడలు రావాలంటే అది తనే, లేదంటే నేను పెళ్లి చేసుకోను అన్నాక చేసేదేమీ లేక పెళ్ళికి ఒప్పుకొని అమ్మాయిని తీసుకురా అయితే ఒకసారి ఇంటికే నీ పంతమే నెగ్గించుకోవాలిగా నువ్వు అనేసిన తర్వాత నీలేంద్ర సంజనని తీసుకొని వచ్చాడు. వచ్చేసరికి నీలేంద్ర వాళ్ళ అమ్మ నాన్న పరిచయం చేసుకుని ఇక అనాథని ఇష్టం లేకపోయినా
కొడుకు మెచ్చిన తర్వాత రాజు మెచ్చిందే రంభ అన్నట్టు చేసేదే ఉంది. దాంతో వాళ్ళు ఏదో ఫేక్ స్మైలో ఫేక్ మాటలో మాట్లాడి మొత్తానికి పేరెంట్స్గా వాళ్ళ పాత్ర వాళ్ళు మహానటంతో కంప్లీట్ చేశారు. అయితే పైన నుంచి నీలేంద్ర చెల్లెలు మెట్లు దిగొస్తూ ఉండగా నువ్వేంటిక్కడ అంది కిందకి దిగొచ్చి సంజనను చూసే. నువ్వేంటిక్కడ అంది సంజన నీలేంద్ర చెల్లెల్నే. ఎవరు తను అని అడిగింది నీలేంద్రనే. తనే మా చెల్లెలు అంటే ఇదెవరు అని అడిగితే తనే నేను ప్రేమించింది. ఇది అది ఏంటి నీ కాబోయే వదిన, రెస్పెక్ట్ హర్ అన్నాడు నీలేంద్ర. దీన్నే నువ్వు ప్రేమించే మాట అయితే కనుక నువ్వు మర్చిపో అన్నా దీన్నే. ఇది ఇంటి కోడలుగా వస్తే నేను చచ్చినా ఊరుకోను, నువ్వు దీన్ని పెళ్లి చేసుకున్నావంటే నేను చచ్చినా మీ పెళ్ళిని యాక్సెప్ట్ చేయను అన్న తర్వాత నువ్వేంటి యాక్సెప్ట్ చేసేదే, నీలాంటి ఒక అమ్మాయి ఉన్న ఇంటికి రావటానికి నేనే రెడీగా లేను అంది సంజన. మరీ మంచిదే అంది మేఘన. ఏంటి గొడవ, అసలు ఏం జరిగింది అని నీలేంద్ర అంటే ఇది నన్ను మీకు తెలుసా మమ్మీ డాడీ షోరూంలో ఎంతమంది ముందు చేయి చేసుకుందో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అమ్మా నాన్న లేని అనాథనైనా నాకు సంస్కారం అనేది ఉందే. తనే ముందు భువనని ఇలా కొట్టింది, ఇలా జరిగిందే. దాంతోనే నేను ఇలా చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఇలా నానా మాటలు ఇంగ్లీష్లో బూతులు తిట్టి ఇలా వెళ్ళింది మీ చెల్లెలు అని చెప్పేసరికి కూతుర్ని కొట్టిందనేసరికి ఇక సంజన నచ్చకపోయినా సంజన మీదకి చెయ్యెత్తుదామన్నంత కోపం వచ్చిన ప్రమీల కంట్రోల్ చేసుకుని ఇక చెల్లి వద్దంటోంది కదరా అంటే చాలే ఊరుకోమ్మా అన్న తర్వాత మంచిది, నేను నీకు భార్యనైనా కాకపోయినా తన విషయంలో నేను చేసింది మాత్రం తప్పని ఒప్పుకోను. ఏ రోజైతే నువ్వు సారీ చెప్పి నా కాళ్ళు పట్టుకుంటావో అప్పుడే మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోవాలో లేదో నేను ఆలోచిస్తానంది మేఘన. నువ్వు పెట్టే భిక్షతో చేసుకునే ఆ పెళ్ళి నా లైఫ్లో ఎలా ఏడుస్తుందో నాకు తెలుసని సంజన వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాద ప్రతివాదాలు, మళ్ళీ గొడవ గొడవ గొడవ, ఒక నెల రోజుల పాటు ఆర్గ్యుమెంటు అయిన తర్వాత ఫైనల్గా నీలేంద్ర తప్పు దీని తరఫున పెట్టుకొని సంజనదంటారేంటమ్మా మీరు, అంతమందిలో చెల్లిని కొట్టడం తప్పు కాదా, అంతమందిలో మరి ఇది ఒక అమ్మాయి భువనను కొట్టిందిగా, భువన నేను ఒకటేనా ఏంటన్నా, ఏంటి తేడా, భువన అమ్మాయే నువ్వు అమ్మాయే, నువ్వు అలా కొట్టడం వల్లే సంజన తప్పని చెప్తే నువ్వు వినకపోవటం వల్ల నీ గురించి తెలియందెవరికే, నీకు అహంకారం ఎంత ఎక్కువో అందరికీ తెలుసు, ఇప్పుడు మాత్రం చెప్పేది వింటున్నావా, ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నావు, వదిన అనేది మర్చిపోయి నేను ప్రేమించిన అమ్మాయి అనేది మర్చిపోయి నువ్వు సారీ చెప్పు కాళ్ళు పట్టుకో అంటే వాళ్ళకి మాత్రం ఆత్మాభిమానం ఉండదా, ఇదంతా అనవసరం, నేను వేరు కాపురం వెళ్ళిపోతాను తను పెళ్లి చేసుకొని అంటే ఇక వేరు కాపురం వద్దు ఏమొద్దయ్యా, నీకు నచ్చిన ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుందో కానిలే, మేము పెళ్ళికి ఒప్పుకున్నామని చెప్పు అన్నాక నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను, నీ పర్మిషన్ ఎవడు అడిగాడే, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదానివే, ముందు దీనికి చేసి పంపించండి పెళ్ళి అంటే నేనేం ఇప్పుడే పెళ్ళి చేసుకోను, అయితే నేను చేసుకుంటాను అని నీలేంద్ర సంజన దగ్గరికి వెళ్ళాడు. ఎన్నో విధాల శతవిధాల ప్రయత్నించిన సంజన మేఘనను ఎప్పుడైతే చూసిందో ఆ ఇంటికి కోడలుగా వచ్చిన నేను హ్యాపీగా ఉండను, నేను సుఖపడను, కానీ నువ్వు నాతో హ్యాపీగా ఉండాల్సింది, నేను నిన్ను ప్రేమించిందే, నా చెల్లెలు చేసిన తప్పుకు నేనేమి తన వెనకేసుకు రావటం లేదు, భువన ఐఎమ్ సారీ, నేను చెప్తున్నాను మా చెల్లెల తరపున, వద్దండి నేను అడిగానా అంది భువన. భువన నా గురించి నీకు తెలియదా, ఎప్పుడైనా నేనెవరితో అయినా తప్పుగా ప్రవర్తించడం గట్టిగా మాట్లాడటం నువ్వు చూసావా, సంజనంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదో, అదేదో పెళ్లి చేసుకొని 2-3 ఏళ్లలో అత్తారింటికి వెళ్ళిపోద్దే, అలాంటి దాన్ని పట్టుకొని మన లైఫ్ స్పాయిల్ చేసుకుంటామా, చెప్పు భువన నువ్వైనా అన్న తర్వాత భువన చూడు సంజన, పుట్టి బుద్ధరిగిన తర్వాత 7 ఏళ్ల వరకే అమ్మా నాన్నలు ఉన్నారు, తర్వాత ప్రేమ అంటే తెలియకుండా పెరిగాను, నీలేందర్ నీ లైఫ్లోకి వచ్చిన తర్వాతే అమ్మ నాన్న అక్క చెల్లి చుట్టాలు బంధువులు స్నేహితులు ప్రియుడు అందరి ప్రేమని చూశానన్నావు కదే, ఆ ప్రేమని ఎలా మర్చిపోతావు, ఆయన వాళ్ళ చెల్లెల గురించి తనేమీ వెనకేసుకు రావటం లేదుగా, నిన్ను సాధించే అమ్మా నాన్నలు కాదు కదా, తన మాట మీరే ఆ ఇంట్లో నిన్నెవరు ఏమీ అనరు, ఒక మాట చెప్పమంటావా, తనన్నదే నిజమేగా, 1 సంవత్సరం 2 ఏళ్లలో ఏ ఫారిన్ సంబంధాలు చూసి అంత డబ్బున్నోళ్ళు పెళ్లి చేసి పంపించేస్తారు, 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆడపడుచు విషయాన్ని పట్టుకొని
నువ్వు పెళ్లి చేసుకోనని ఇన్నాళ్ళుగా ప్రేమించుకున్న మీ ప్రేమ కళంకం తెచ్చుకుంటావా? అది కాదు భువన, మళ్ళీ అంత ప్రేమించేవాడు దొరుకుతాడంటే పోనీ మీ చెల్లి పెళ్ళయ్యేంత వరకు టైం తీసుకుందాం అంది సంజన. మా చెల్లి 3 years దాకా చేసుకోనంటోందే. 3 years టైం తీసుకుంటావా? తీసుకుందాం పోనీ అంటే అన్నాళ్ళు నేను నిన్నొదిలి ఉండలేను. ప్రతి రాత్రి నువ్వే గుర్తొస్తున్నావు. నా సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ఐఎమ్ 30+ అనేసరికి మగాడు వయసుకు వచ్చిన తర్వాత పక్కన ఇష్టపడే ఆడదున్న తర్వాత ఎన్నాళ్ళని పస్తులుంటాడే, అర్థం చేసుకో అన్నాక ఇక సంజన ఏమీ మాట్లాడలేకపోయిందే. ఆ తర్వాత ఎంగేజ్మెంట్. ఇక ఏదో పైన సంజన్ని పలకరిస్తే సంజన కూడా అలాగే ఉండేది అత్తమామలతో. అయితే మేఘన నేను సంజనని పలకరించను అందే. సంజన కూడా మేఘనని పలకరించేది కాదు. ఎంగేజ్మెంట్ అయిపోయాక పెళ్లి ఏర్పాట్లు. పెళ్లి బాగా చేశారు. ఆ పెళ్లిలోనూ పలకరించుకోలేదు సంజన మేఘన. ఆ తర్వాత పెళ్ళయ్యాక నీలేంద్ర హనీమూన్కి తీసుకొచ్చాడు. ప్రైవసీ కావాలి, వేరు కాపురం పెట్టుకుంటామంటే మీ ప్రైవసీకి వచ్చిన డిస్టర్బెన్స్ ఏముందిరా? కింద ఫ్లోర్లో నేను, నాన్న, చెల్లి ఉంటాం. లంకంత కొంప. పై ఫ్లోర్ అంతా మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి. ఉన్న ఒక్కగానొక్క కొడుకువి వేరే వెళతావా ఏంట్రా? నిన్ను కని పెంచుకుందే అందుకేనా అని ఇక ఆపేసింది ప్రమీల నీలేంద్రని. దాంతో అదే ఇంట్లో ఉంటాం మొదలుపెట్టారు. నీలేంద్ర చాలా హ్యాపీగా చూసుకునేవాడు సంజననే. సంజన ఫ్యాక్టరీకి వెళ్ళి వర్క్ చేస్తానన్నా వద్దనేవాడు కాదు. తన జీతం కూడా పెరగటం మొదలైంది సంజనదే. దానికి తోడు ప్రమోషన్లు వచ్చినాయి. ఎండి గారు చాలా మంచి ఆయన. పర్సనల్ పిఏగా ఇచ్చి 1,00,000 దాటింది ఒక్కసారి జీతం. అయితే సగం జీతం తన అకౌంట్లో ఉంచుకొని సగం జీతాన్ని అనాథాశ్రమానికి ఇచ్చొచ్చేది. ఆదివారం ఏదో ఒకటి వండి ఎప్పట్లానే భర్తను తీసుకొని అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చేదే. 3 నెలలకోసారి ట్రిప్పులకు వెళ్ళొచ్చేవాళ్ళు. హాస్పిటల్లో ఎంత బిజీగా ఉన్నా భార్య అంటే చాలా ఇష్టం ఉండేది నీలేంద్రకి. చాలా ప్రేమగా ఉండేవాళ్ళు ఇద్దరు. కలిసి భోంచేయటం, కలిసి బయటికి వెళ్ళటం, కలిసి రావటం, ఒకళ్ళతో ఒకళ్ళు టైం స్పెండ్ చేయటం. అప్పుడే పిల్లలు వద్దని ప్లాన్ చేసుకున్నారు కూడా పిల్లల గురించి. ఇలా సంతోషమైన వాళ్ళ కాపురం అలా గడిచిపోవటం మొదలైందే. కోడలు ఎటు ఇంట్లో ఉండదు కాబట్టి ఉన్న కాసేపు ఇహిహి అని నటించేస్తే అయిపోద్ది కాబట్టి ప్రమీల ఎప్పుడు సంజనని ఏమన్నా అన్నా నీలేంద్ర ఊరుకోడు కాబట్టి కోడల జోలికి వెళ్ళేది కాదు. వెంకటేశ్వరరావు జాబులో ఉన్నాడు కాబట్టి అతను ఈ విషయాల గురించి పట్టించుకునేవాడు కాదు. నీలేంద్ర ఎంత బిజీగా ఉన్నా సరే సంజన కోసం ముందు తన ప్రైవసీకి డిస్టర్బెన్స్ ఉండకూడదని చాలా వరకు ట్రిప్పులకు వెళ్ళి వైఫ్తో లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేవాడు. ఇక పడందల్లా మేఘనకి సంజనకి ఇద్దరూ ఎదురయ్యారా? ఇక కోడిపుంజులు 2 ఎదురైనట్టే. మేఘన కావాలని సంజనని కెలికి ఏదో ఒకటనేదే. సంజన ఎంత సర్దుకుపోదామని చూసినా మేఘన మాటలు ఒక్కోసారి చాలా బాధను కలిగించి పతాక స్థాయిలో ఉండేవే. దానికి తోడు అనాథ అన్నట్టు గుచ్చి మాట్లాడినట్టు మాట్లాడితే సంజన మొహం వాచేలా చివాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయేదే. కొడుకు వింటున్నాడని కోడల్ని ఒళ్ళు మండిపోయి 2 వేద్దాం అనిపించినా కొడుకు ఊరుకోడనే దాంతో మీ ఇద్దరు ఏంటో, మీ ఇద్దరి వల్ల నా కొంప ఇలా తయారైందే, మనశ్శాంతి లేకుండా అనేసి ప్రమీల లేచి వెళ్ళిపోయేది. ఇలా వీళ్ళ కాపురం 3 ఏళ్ల పాటు ప్రశాంతంగా సాగిపోయింది. అయితే ఇక మేఘనకు కూడా పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది అనే దాంతో మేఘన కోసం అమెరికా సంబంధాన్ని తీసుకొచ్చుకున్నారు ప్రమీల వెంకటేశ్వరరావు. 10 కోట్ల రూపాయలు కట్నం, అబ్బాయికి 100 కోట్ల రూపాయలు ఆస్తుంది. దాంతోపాటు ఇక వీళ్ళు అమ్మాయికి పెట్టాలనుకుంది 10 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాషు. దాంతోపాటు తెగ సంపాదించి ఒకవైపున అన్న, ఒకవైపున వెంకటేశ్వరరావు ప్రమీల స్త్రీధనం మొత్తం దాదాపు ఒక 10 కోట్లది కూతురికే ఇచ్చి బాగా దిట్టంగా బంగారాలు, డైమండ్ సెట్లు అన్నీ మొత్తానికి ఓ 25 కోట్ల దాకా ముట్ట చెప్తాం అని చెప్పారు. అబ్బాయి చాలా బాగున్నాడు, అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడు, హ్యాపీ. కూతురు సుఖపడుద్దే. అమ్మా నాన్నలకి వాళ్ళు 2 కొడుకులు, ఆడపడుచుల పోరు కూడా లేకుండా చూసుకుంది ప్రమీల కూతురికే. ఇక ఉన్న అబ్బాయి వాళ్ళ అన్నయ్య యూరప్లో సెటిల్ అయిపోయాడు భార్యతో. వాళ్ళక్కడ డాక్టర్స్. సో వాళ్ళిక ఇండియాకి వచ్చేది కూడా లేదు. అత్తమామలు ఇండియాలో ఉంటారు, ఎప్పుడో ఒకసారి వెళ్ళి కనపడేవాళ్ళు. దాంతో కూతురు లైఫ్ తంతె బూర్ల బొట్లో పడింది, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసుద్ది, ఎంతకన్నా కావాల్సిందేముందని పెళ్ళికొడుకుని
వీళ్ళు చూసే ఆహా ఓహో అని చంకలు గుద్దేసుకొని పెళ్లి చూపులకి రమ్మని కూడా చెప్పారు. పెళ్లి చూపులకి అబ్బాయి వచ్చాడు. మేఘన అతను మాట్లాడుకున్నారు. అతను మేఘన తనకు నచ్చిందన్నాడు. మేఘన కూడా ఓకే అని చెప్పింది. అయిపోయిన తర్వాత ఇక ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చాలా గ్రాండ్గా చేసి ఎంగేజ్మెంట్ జరిపించేశారు. ఎంగేజ్మెంట్కి వచ్చిన పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న, మీ కోడల బంగారు తల్లిలాగా ఉంది, ఎంత బాగా కలిసిపోయిందండి అంటే ప్రమీల పక్కనే ఉన్నటువంటి ఒక ఆవిడ, నిజంగా మంచి పిల్లే, మేము వీళ్ళ పక్కింట్లోనే ఉంటాం, ఈవిడికి ఒంట్లో బాగోకపోతే సొంత కూతురులా చూసుకుంటుంది, మామగారినే కన్న కొడుకులా చూసుకుంటుంది, టైం టు టైం ట్యాబ్లెట్లు ఇస్తుంది, ఫుడ్ పెడుతుంది, ఎంత బాగా చూసుకుంటుందో. ఒకవైపున బయట జాబ్ చేస్తా కూడా ఇంటిని మేనేజ్ చేసుద్దే. మొగుడు పెళ్ళాలు ఎంత సంతోషంగా ఉంటారో జోడు పక్షుల్లాగా అని ఆవిడంటే, ఆ అనాథని చేసుకొచ్చాంగా, ఏమైందమ్మా అనాథ అయితే, అమ్మా నాన్నలు ఉన్నవాళ్ళందరూ సక్రమంగా ఉంటున్నారా ఏంటి, అమ్మా నాన్నలు లేని పిల్లలందరూ తప్పుడు పనులు చేస్తారా ఏంటి, బంగారు తల్లిలాగా ఉంది, నువ్వు కూడా ఇలాగే ఉండాలి మీ వదినలా అందే మేఘన కాబోయే అత్త. ఆ మాట నచ్చలా. అక్క నువ్వు నేర్పించు తనకి నీలా ఉండటం అన్నాడు మేఘన కాబోయే అమెరికా మొగుడు. అది నచ్చలా. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకొక 4-5 రోజుల్లో పెళ్ళి అనుకుంటూ ఉండగా ఇక కట్నం డబ్బులు అవే సగానికి సగం ఎంగేజ్మెంట్లో ఇచ్చేశారు కాబట్టి మిగతా సగం ఇవ్వటానికని తీసుకొచ్చి 5 కోట్లు ఇంట్లో పెట్టి 1 కోటి రూపాయలు పెళ్లి ఖర్చులకు అవసరం అవుతాయని పక్కన పెట్టుకొని ఇక ఒకవైపున సంజనకి నీలేంద్ర నగలు చేయించాడు. అవి ప్రేమీల నగలు, అలాగే పెళ్లిలో పెట్టాల్సిన మేఘనకు కొన్న నగలు మొత్తం కలిపి సెట్లన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకొని వేటి మీదకి ఏవేవి అని చూసుకుంటున్నారు. ఈలోపు మేఘన ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను అందే. అనేసరికి అక్కడే ఉన్నటువంటి ఇంట్లో ఉన్న అన్న వదిన అమ్మ నాన్న లేచి నిలబడ్డారు. ఏంటా వెదవ్వాగుడు అన్నాడు నీలేంద్ర. వెదవ్వాగుడేంటి, నేను అజిత్ అనేవాడిని ప్రేమించాను, నేను తన్నే పెళ్లి చేసుకుంటాను, ఎవరే ఆ డ్రైవర్ ఎదవా అంది ప్రమీల. డ్రైవర్ ఏంటి, డ్రైవర్ అయితే ఆడు మగాడు కాదా, ఆడికి మగతనం లేదా, నా ఇంటర్మీడియట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని 100 సార్లు ఫిజికల్ అయ్యాం మేము, వాడిని తప్ప నేను మీరు చూసిన వాడిని పెళ్లి చేసుకోను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఎవడు చెప్పాడే నీ ఇష్ట ప్రకారం ఈ పెళ్లి చేస్తాము అని, మేము చూసిన వాడికి 100 కోట్ల ఆస్తి, అడుక్కునే వాళ్ళని డ్రైవర్లని పెళ్ళిళ్ళు చేసుకొని వస్తావా, ఒకవేళ ప్రేమిస్తే మర్చిపో, లేదు ఒకవేళ వాడితో జరిగినాయి అని నువ్వు అనుకునేవన్నీ తుడిచేసి వాటిని గతాల్లో వదిలేసి రేపు పెళ్ళయ్యాక నీ మొగుడు కూడా కాపురం చేసి నిన్ను మగాడిగా బాగానే సుఖపెడతాడు, కానీ నోరు మూసుకొని పెళ్లి చేసుకొని అమెరికా తగలడు అంది ప్రమీల. నువ్వు కాదు ఎవరు చెప్పినా సరే నేను వాడిని చేసుకోను, పెళ్లి మండపంలో తాళి కట్టబోయే 1 నిమిషం ముందైనా సరే నేను మీరు బలవంతంగా వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారనే, నేను ఆల్రెడీ ఇలా అతనితో ఇంటిమేట్ అయ్యాననే ఓపెన్గా అందరి ముందు చెప్పి లేచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, జాగ్రత్త అంది మేఘన. అనేసరికి ఏం చెప్తావు అన్నాడు నీలేంద్ర. జరిగిందే చెప్తాను అనేసరికి జుట్టు పట్టుకొని అమ్మ నాన్న అన్న ముగ్గురు కలిసి పడేసి మేఘననే 4 బాదులు బాది గదిలోకి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి గదిలో పడేసి గదికి గడిపడేశారు. గడిపడేసి ఇక్కడే పడిచావు, నీకు నచ్చినా నచ్చకపోయినా పెళ్ళికి ఇంకా 5 రోజులుందే, ఈ 5 రోజుల్లో చుట్టాలు వస్తారు, నోరు విప్పి ఏదైనా చెప్పినట్టు ఉన్నావో నీ ప్రాణం తీస్తాను జాగ్రత్త అనేసి కూతుర్ని లోపల విసిరేసి ఆ తర్వాత ప్రమీల వాళ్ళు టైం టు టైం వెళ్ళి ఫుడ్ పెట్టే పెళ్ళి యొక్క మహత్యం, పెళ్ళి అయిన తర్వాత 3 పెళ్ళాలు ఎలా ఉండాలి, అనవసరంగా అలగా వెధవల్ని చేసుకుంటే ఎలా బాధలు పడాలని ఒకవైపున వెంకటేశ్వరరావు ప్రమీల లైఫ్ కెరియర్ స్పాయిల్ చేసుకోవద్దు, మంచోడు అలాంటోడు దొరకడు, డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఉండు, జరిగింది మర్చిపో, పాస్ట్ని పాస్ట్లోనే వదిలేయని నీలేంద్ర చెప్తే సంజన మాత్రం ఏ విషయంలోనూ కలగ చేసుకున్నది లేదు ఇంత దాంట్లో కూడా. అయితే ఇక ఆ తర్వాత వెంకటేశ్వరరావుకి ఒకే ఒక్క అక్క ఉంది, ఆవిడ పేరు వాణి. ఆవిడకి పంచప్రాణాలు తమ్ముడంటే, తమ్ముడికి కూడా చాలా ఇష్టం వాళ్ళ అక్కయ్య అంటే. అయితే ఆ వెంకటేశ్వరరావు అక్క వాణికి ఒకే ఒక్క కూతురు, ఆ అమ్మాయి పేరు రంజనే. ఆ అమ్మాయి మేఘన కన్నా కూడా చిన్నదే. అయితే కూతురికి త్వరగా పెళ్లి చేసేయాలి అనే దాంతో మంచి సంబంధం వచ్చిందని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ చేసిన వెధవ కాస్త వీళ్ళ దగ్గర కట్నాలు తీసుకొని ఆ పిల్లని అనుభవించడం అయిపోయిన తర్వాత కొట్టి
తిట్టి దాన్ని నానా చెరలో పెట్టి ఉంపుడు గత్తెలెమ్మటి తిరుగుతూ 2 సంవత్సరాలు దానికి నానా హింసలో రుచి చూపించిన తర్వాత వన్ ఫైన్ డే రీసెంట్గా వాడు టపా కట్టాడు. విధమైన పిల్లని తీసుకొచ్చి దిగుల్లో ఇంట్లో కూర్చుంది వాణే. ఏమని పెళ్ళికి వస్తాను అనే దాంతో వీళ్ళు ఫోన్ చేసినా మీరు కానిచ్చేసేయండి అంటే ఉన్న ఒక్కగానొక్క అక్క అమ్మాయికి మేనత్త లేకుండా పెళ్లి చేస్తే నలుగురు ఉమ్మిపోతారు. వెళ్ళి మా అక్కని దగ్గరుండి తీసుకొద్దాం పదా అన్నాడు వెంకటేశ్వరరావు. కొడుకుని కోడల్ని పంపిద్దాములే అంది ప్రమీల. ఎందుకే వాళ్ళని పంపించటం? నీకేమన్నా మాయరోగం వచ్చా? నీకు ఇప్పుడు నేను విడాకులు ఇవ్వాల్సి వస్తుంది. మూసుకొని పద వెళ్ళి మా అక్కని తీసుకొని వద్దాం అంటే వీడి ప్రేమ తగలడిపోను. అది ఇప్పుడు కొంపలో నుంచి లేచిపోయిందంటే లేనిపోయిన తలకాయ నొప్పి మళ్ళీ అని చూసుకుంటూ ఉండు అని సంజనకి చెప్పి ప్రమీల వెంకటేశ్వరరావుతో బయలుదేరిపోయింది. ఆ తర్వాత నీలేంద్ర చాలా నచ్చజెప్పాలని చూశాడు మేఘనకే. చెప్పినా వినలేదు. వినకపోయిన తర్వాత కరెక్ట్గా భోంచేస్తున్న సమయానికి నీలేంద్రకి ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసు వచ్చిందని హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే ఈ టైంలో ఎక్కడికి, బయట తుఫాను హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైనా శుభకార్యం పెట్టుకున్నప్పుడు ఇలాంటి తుఫాన్లు ఇలాంటి అలజడులు రాకూడదు. ఎందుకు అనవసరంగా ఈ టైంలో నువ్వు వెళ్ళటం? పోనీ ఈ పూటకి ఉండిపోవచ్చు కదా. అక్కడ పేషెంట్ ప్రాణం ఇంపార్టెంటా లేకపోతే ఇంకొకటా? అయినా మంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్షల్లో ఫీజులు వస్తాయి. వెళ్ళకపోతే ఎలాగా? మనకేమైనా డబ్బులు లేకనా? ఇంట్లో సిచ్యువేషన్లో బాగాలేదు కదా. ఎందుకో దేవుడి దగ్గర దీపం ఆరిపోయిందే. నా చేతిలో కుంకుమ కింద పడిపోయింది ఇందాక పూజ చేసుకుంటుంటే. అన్నీ అపశకునాలే తోస్తున్నాయి. ఇంట్లో గబ్బిలం తిరిగి వెళ్ళింది. ఎందుకు ఈ టైంలో వెళ్ళటం? నేను సైన్స్ని నమ్ముతాను పిచ్చిదానా అని నీలేంద్ర ఆ తర్వాత వెళ్ళిపోయాడు హాస్పిటల్కి. వెళ్ళావా అని సంజన ఫోన్ చేస్తే వెళ్ళాను మేడం, సర్జరీకి వెళుతున్నాను, టెన్షన్ పడకు అని చెప్పి వెళ్ళాక అత్తమామలకు కూడా ఫోన్ చేస్తే ఇప్పుడే తగలడ్డామమ్మా వీళ్ళక్కయ్య వాళ్ళ ఊరికి. ఇక్కడ వీళ్ళక్కయ్యని ఈయనగారు ముందు సంస్కరించి మేనగోడల్ని సంస్కరించి తగలడతాం. వెంటనే ఆవిడని తీసుకొని బయలుదేరి ఆవిడ కూతుర్ని తీసుకొని బయలుదేరి సస్తాం అక్కడికి అని చెప్పింది ప్రమీల. జాగ్రత్త అత్తయ్య, మీరు జాగ్రత్తే అన్నాక ఫోన్ లైన్ కట్ అయిపోయింది అక్కడ సిగ్నల్స్ లేక. ఆ తర్వాత సంజన ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి వామ్మో వాయ్యో దేవుడో నేను తట్టుకోలేను నాయనో తండ్రో అనే మేఘన గదిలో నుంచి కేకలు వినపడుతుంటే కిటికీ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి సంజన ఎంతైనా సరే మాట అనుకున్న ఆడపడుచు ఆడపిల్ల ఎలా చూస్తూ ఊరుకుంటారు? ఏమైంది అని అడిగింది. అడిగేసరికి కిందంతా ఎర్రగా బ్లడ్, మేఘన బట్టల నిండా రక్తమే. దాంతో ఏమైంది అని అడిగితే కడుపులో పోట్లు వదిన, తట్టుకోలేకపోతున్నాను వదిన, నాకు పీరియడ్ టైం కూడా కాదు వదిన, కాళ్ళు చేతులు గుంజేస్తున్నాయి వదిన, నేను అసలు బతకాలని అనుకోవట్లేదు వదిన, చచ్చిపోవాలనిపిస్తుంది వదిన, అంతగా వస్తున్నాయి వదిన, కళ్ళు తిరుగుతున్నాయి వదిన అనేసరికి సంజనకి ప్రాణం ఉసూరుమంటే తలుపు తీసి లోపలికి రావా వదిన, నా దగ్గరే ఉండవా వదిన, భయం వేస్తుంది నాకేమన్నా అవుద్దని అనేసరికి పెళ్ళనే టెన్షన్లో ఇలా జరిగిందేమో, ఉండు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని నీలేంద్రకి ఎన్నిసార్లు ట్రై చేసినా సర్జరీలో ఉన్నారు మేడం డాక్టర్ గారు, ఇక 5 గంటల వరకే సార్ ఫోన్ను కనెక్ట్ చేయడానికి కూడా కుదరదు సార్కి అని చెప్పేశారు హాస్పిటల్లో. అత్తామామలకి ఫోన్ మీద ఫోన్ చేసిందే. ఎంత చేసినా సరే వాళ్ళ దగ్గర సిగ్నల్ లేక వాళ్ళు ఫోన్ తీయలేదు. ఇక చేసేదేముందని తలుపు గడిదీసి సంజన మేఘన రూమ్లోకి వెళ్ళింది. మేఘన సంజనని కౌగిలించుకొని సంజన మీద పడిపోయి వెక్కి ఏడ్చేసిందే. ఏడ్చేపాటికి ఒళ్ళంతా బ్లడ్. దాంతో చేసేదేమీ లేక తనే ఆడపడుచు బట్టలు తీసి వేరే బట్టలేసి ఉండు శానిటరీ నాప్కిన్ తీసుకొస్తాను వేసుకోమని. లేదు వదిన శానిటరీ నాప్కిన్కి ఆగట్లేదంటే పీరియడ్ ప్యాంటీస్ ఉన్నాయి తెచ్చిస్తానని చెప్పి తీసుకొచ్చి ఇచ్చి తనే దగ్గరుండి తొడిగి మరీ పడుకోబెట్టి ఇక అలా కూర్చుంది. సంజన ఒళ్ళో పడుకొని నాకు నీరసంగా ఉందొదిన అనేసరికి ఉండు అని తలుపు దగ్గరికి వేసి గబగబా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ చేసి తీసుకొచ్చి ఇచ్చింది. ప్రాణం లేచొచ్చినట్టు ఉంది వదిన అంటే ఎందుకు చెప్పు,
అమ్మా నాన్నల్ని అన్నయ్యని ఇబ్బంది పెట్టి నిన్ను నువ్వు బాధ పెట్టుకోవటం పిచ్చిదానా. అయినా నీ గురించే వాళ్ళు మంచి ఆలోచిస్తారు కదో. పిచ్చి నిర్ణయాలు తీసుకోకు మేఘన, నీ హెల్త్కి మంచిది కాదో. అన్నయ్య వచ్చాక చూపించుకుందు కానీ ఒకసారని ఒళ్ళో పడుకోబెట్టుకొని తల నిమురుతూ అలా కూర్చున్నాక ఆకలేస్తుంది వదిన, ఏమైనా వండి పెట్టవా అంటే ఏం చేసి పెట్టనో. చికెన్ బిర్యానీ చేయవా అంటే వెళ్ళి ఆడపడుచు అడిగిందనే గబగబా చికెన్ బిర్యానీ చేసిందే పెట్టుకొచ్చింది. తిను అంటే నువ్వే తినిపించు వదిన అంటే తినిపించిందే. నువ్వు తినవా నా దగ్గర కూర్చొని అన్న తర్వాత మీ అన్నయ్య వస్తారులే వచ్చాక తింటాను. లేదు నాతో పాటు తిను, ఇద్దరం కలిసే తిందాం అంటే సరేనని బిర్యానీ తెచ్చి అక్కడ పెట్టుకున్నాక వాటర్ గ్లాస్కి మేఘన చెయ్యి తగిలిందే. తగిలేసరికి వాటర్ కింద పడిపోతే అయ్యో సారీ వదిన నేను వెళ్ళి తెస్తా ఉండు. వద్దులే నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని సంజన బయటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత సంజన లోపలికి వచ్చాక ఆ బిర్యానీ మేఘనతో మాట్లాడుతూ తిన్నదే. తిన్న తర్వాత అలా చేయి కడుక్కునేసరికి సంజనకు మైకం రావటం మొదలైందే. మైకం వచ్చిన సంజన మంచం మీద పడిపోతే సంజనని చెంపలు వాయించి మేఘన పైకి లాగేసి మంచం మీద పడుండవే అనే కాళ్ళతో కూడా తన్ని ఆ తర్వాత ఒక లెటర్ రాసిందే. మీరు చూసిన వాడు నాకు నచ్చలేదు, వాడు నాకు మగాడు అనిపించలేదు, వాడు మగాడే అయినా నన్ను ప్రేమించిన అజిత్ అంతా వాడు నన్ను సుఖపెట్టగలడని నేను నమ్మట్లేదు. నేను ఇంట్లో మీరు తీసుకొచ్చిన కట్నం డబ్బులు అవి ఏవైతే ఉన్నాయో గోల్డ్ ఏదైతే ఉందో అవి మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకొద్దు. నేను అతన్ని పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగానే ఉంటాను. మీరు ఎప్పుడైతే నన్ను ఇంట్లో కలుపుకుంటారో ఆస్తిలో నాకు వాటా పెడతామంటారో నేను మీకు అవసరం అంటారో అప్పుడు నా కోసం పేపర్లో యాడ్ ఇవ్వండి, ఎక్కడున్నా మీకోసం వస్తా. అప్పుడు దాకా మాత్రం బాయ్ బాయ్ అని ఒక లెటర్లో రాసి బయలుదేరేదల్లా వెనక్కి వచ్చి సంజన వదిన మనిద్దరం ఎన్ని మాటలు అనుకున్నా ఎంత గొడవలు అయినా సరే నేను నీ రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ వదిన, నువ్వు దేవత లాంటి దానివి. మా అమ్మ నాన్న అన్నయ్య అర్థం చేసుకోకపోయినా నేను ప్రేమించిన వాడితో నన్ను కలపాలని తప్పించిపోయావు. నన్ను ఇంట్లో నుంచి అన్నీ సర్ది పంపిస్తున్నావు. నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను. ఐ లవ్ యూ వదిన. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈసారి మనం మంచి ఫ్రెండ్స్గా పుడదాం. బాయ్ బాయ్ అని రాసి ఇంకోటి పిన్ చేసి వెళ్తూ వెనక్కి తిరిగిందే. ఏమే ఎలా కనిపిస్తున్నాను నేను? నువ్వు నన్ను చేసిన అవమానం మర్చిపోయాను అనుకుంటున్నావా? ఈ జన్మకు అది మర్చిపోదు ఈ మేఘన. ఈ దెబ్బతో నువ్వెలా ఇంట్లో సుఖంగా ఉంటావో నేను చూస్తా. నీకో విషయం చెప్పనా? రెడ్ ఫుడ్ కలరు నీళ్లల్లో కలిపేసి దాన్నే నేను బ్లీడింగ్ అయిందని చెప్పి కింద కాస్త పోసి బట్టల మీద కాస్త పోసుకొని గిలగిలా కొట్టుకోగానే నమ్మి ఎంత బాగా లోపలికి వచ్చావే. ఆ తర్వాత ఎంత చక్కగా నా కోసం జ్యూస్ చేసి తీసుకొచ్చావు, నా బట్టలు మార్చి నాకు సేవలు చేసావు. ఆ తర్వాత నేను అడిగాననగానే బిర్యానీ తీసుకొచ్చి నా నోట్లో తినిపించావు, నా కాళ్ళు ఎత్తావు. నువ్వు తినే బిర్యానీలో నీ గ్లాస్ వాటర్ని కింద పడేసి నిన్ను బయటికి పంపించి కలిపానే మత్తు మందో. దాంతోనే నువ్వు పడిపోయేలా చేశాను. నాకు అడ్డం లేకుండా చేశాను. నీ నగలతో సహా మొత్తం తీసుకెళ్తున్నాను. నీకో విషయం తెలుసా? మా అన్నయ్య నీకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నావు కదా. ఇక్కడి నుంచి నీ బతుకేంటనేది నువ్వు చూస్తావు. మా అమ్మలో ఉన్న అత్త ఎలా బయటకు వచ్చుద్దో, మా నాన్నలో ఉన్న మామ ఎలా బయటకు వస్తాడో, వస్తుందగా మా మేనత్త. నిన్నేం చేస్తారో బాగా చూసుకుందువు కానీ నువ్వే నన్ను లేవదీసి పంపించావనేది ఇప్పుడు పెద్ద ఇష్యూ అవ్వకపోతే గనక నా పేరు మేఘనే కాదు. నేను ఉండని ఇంట్లో నువ్వున్నప్పుడు చూసుకుందాంలేవే, నీతో వాడు కాపురం చేసినప్పుడు అని ఆ తర్వాత కిందకు వచ్చిందే. కిందకి వచ్చి రాగానే వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ అంటే చెప్పండమ్మా అన్నాడు. వదిన నిన్ను ఇగో ఈ బాక్సులన్నీ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పింది. స్నానానికి వెళ్ళింది వదిన అంటే సరేనమ్మా అని వాడై సర్దుకుంటూ ఉండగా చక్కగా బయటికి వెళ్ళి జంప్ అయిపోయింది మేఘన. ఆ తర్వాత వెళ్తూ తన సెల్ ఫోన్ కూడా అమ్మా నాన్నలో కూతుర్నైతే గదిలో పెట్టారే తప్ప కూతురు దగ్గర సెల్ ఫోన్ తీసుకోవటం మర్చిపోయారు. ఆ సెల్ ఫోన్ మేఘనతోనే ఉంటుంది. మేఘన ఆ సెల్ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత తన ప్రియుడు అజిత్ని కలుసుకుంది. అజిత్ని కలుసుకున్న తర్వాత వాడు డబ్బులు ఇటివ్వు అన్నాడు. ఎందుకు డబ్బులు అని అడిగితే నా దగ్గర ఉంచుతాను, ఎక్స్ట్రాలు చెయ్యకరా. నీకో విషయం తెలుసా, మూసుకొని మర్యాదగా పెళ్లి చేసుకుందాం పద. ఆ తర్వాత నేను చెప్పినట్టు విని నా చెప్పు
చేతల్లో ఉండు. మనీని బ్యాంకులో వేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. నిన్నేమి నేను ఉద్యోగాలు సద్యోగాలు చేయమంటల్లా, దానికి నువ్వు ఎటు పనికిరావు. నీలాంటి అలగా ఎదవని ప్రేమించానని మా వాళ్ళు నన్ను అంత తొందరగా కలుపుకుంటారో లేదో. వాళ్ళు కలుపుకునే వరకు ఆ డబ్బుల మీద వచ్చే ఇంట్రెస్టే వాడుకోవాలి. ఆ తర్వాతే మన కలుపుకున్నాక ప్రాపర్టీలు షేర్ ఇస్తారు మనకే. ఈలోపు ఈ నగలున్నాయి కదా, ఇవన్నీ జాగ్రత్త చేయాలి. ముందైతే వెళ్ళి పెళ్లి చేసుకొని కాపురం పెట్టుకుందాం పద అనే పాటికే అక్కడ అజిత్ ముందు నగలు డబ్బు ఇటివ్వని అంటే ఇద్దరి మధ్య వాద ప్రతివాదాలు గొడవలు జరిగిన తర్వాత నేను చచ్చిన డబ్బులు ఇవ్వనంటే ఇవ్వనంది మేఘన. సరే పెళ్లి చేసుకుందాం పదమని ఒక క్యాబ్ మాట్లాడి క్యాబ్ ఎక్కించుకొని ఓ ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకెళ్ళి ఎప్పుడు అజిత్తో పాటు ఇంకొక 4 కుర్రాళ్ళు వచ్చారు. అక్కడికే వస్తే ఇటివ్వవే డబ్బులు అంటే నేను ఇవ్వనురా అని ఎదురు తిరిగింది మేఘన. ఎదురు తిరిగి అజిత్ మొహం మీద ఉమ్మూసి అజిత్ని ఇక కొట్టి చెప్పు తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి పరిగెత్తుకొస్తుంటే వాళ్ళందరూ మేఘన జుట్టు పట్టుకొని మేఘన ఎత్తుకెళ్తున్న బ్యాగ్ లాక్కుంటే మేఘన తిరగబడిపోయింది. దాంతో వాళ్ళంతా కలిసి 5గురు మేఘన్ని గ్యాంగ్ రేప్ చేసి మేఘన దగ్గర ఉన్నటువంటి ఆ నగల బ్యాగు డబ్బుల బ్యాగు తీసుకొని అక్కడి నుంచి మేఘన్ని బాగా కొట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి అసలే బయట గాలి వర్షం తుఫాను వల్ల ఆ నీళ్లు మీద పట్టడం వల్ల మేఘన లేచింది. లేచిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం మర్చిపోయి శుభ్రంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని పెళ్ళి అవసరమైతే ఒక 10-15 రోజులు వెనక్కి పెట్టించే తప్పైపోయిందని వాడు డబ్బులు తీసుకొని పరారీలో ఉన్నాడనే విషయం అమ్మా నాన్నలకి మరోలా చెప్పి ఈ గ్యాంగ్ రేప్ విషయాలు ఇవేమీ చెప్పకుండా, లేదు ఒకవేళ అవసరమైతే ఇంతవరకు చెప్పినా అమ్మ దాచేస్తుంది కడిగేస్తుంది. ఆ అమెరికా వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే లైఫ్ అన్నా సెటిల్ అయిపోద్ది, కొన్నాళ్ళు ఇండియా రాకుండా ఉండాలి అనుకొని అలా రోడ్డు మీదకి వచ్చింది మేఘన. వచ్చేసరికి అసలే లారీ వస్తుంది. దానికి తోడు అది ఫుల్ లోడ్లో ఉన్న లారీ, డ్రైవర్ తాగేసున్నాడు. దానికి తోడు వర్షం పట్టడం వల్ల వాడికి ఎదురుగా వచ్చే మేఘన కనపడక మేఘను గుద్దేయటంతో మేఘన స్పాట్ డెడ్ అయ్యి పోయింది. ఆ వర్షంలో ఇక మేఘన శవం వెళ్ళి పొదల్లో పడింది. ఆ తర్వాత ప్రమీల వెంకటేశ్వరరావు తిరిగి వచ్చారు. వాణి కూతురు రంజన్ని తీసుకునే. కూతురు ఏది అని వెతుక్కుంటూ ఉండగా ఇంట్లో కూతురు లేదు. సంజన పడిపోయి పడుకుందే. ఫటా కొట్టి మొహాన్ని నీళ్లు కొట్టి సంజన్ని నిద్రలేపేసరికి నీలేందర్కి ఫోన్ చేస్తే హాస్పిటల్ నుంచి వచ్చాడు. వచ్చేసరికి ఏది మేఘన అని అడగగానే మీరు వెళ్ళిన తర్వాత ఇలా కడుపులో నొప్పి అంది, డోర్ తీశాను, జ్యూస్ అడిగింది ఇచ్చాను, ఆ తర్వాత ఇలా బిర్యానీ అడిగింది చేసి పెట్టాను, నన్ను తనతో కూర్చోమంది, ఒళ్ళో పడుకోబెట్టుకోమంది, ఆ తర్వాత నాకు మత్తొచ్చి పడిపోయాను, ఏం జరిగిందో నాకు తెలీదు అంటూ ఉండగానే లెటర్ తీసి ప్రమీల వెంకటేశ్వరరావు చదివి కూర్చుండిపోయారు. ఆ తర్వాత ఆ లెటర్ నీలేంద్ర తీసుకొని చదువుతుంటే సంజన కూడా తీసుకుంది ఆ ఉత్తరాన్ని. ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా అంటే పాపిష్టిదాన అనాథముండా ఏమో లెమ్మనమని తీసుకొచ్చి నీలాగా గ్యాలాలేసి చేసుకోవటం చేతగాలేదే నా కూతురికి. ఈ ఇంటికి రాక ముందు నుంచి నీకు అదంటే పడదు, ఎప్పుడూ దానికి పడి ఏడవటమే. అవకాశం దొరికింది కదా అని దాన్ని అమాయకురాల్ని చేసి పగ తీర్చుకొని నా కడుపులో చిచ్చు పెడతావా? నువ్వు నాశనం అయిపోతావే, బాగుపడతావా? ఇప్పుడు నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయిందో, నా బిడ్డని కోటీశ్వర్లకి ఇచ్చి పెళ్లి చేస్తే అది సుఖపడిపోద్దని, మా పరువు పోవాలని, నలుగురిలో మేము తలెత్తుకోకుండా పోవాలని, మా పిల్ల జీవితం నాశనం అయిపోవాలి డ్రైవర్ గాడిని చేసుకున్ననే కదే ఇదంతా నువ్వు నడిపించావు, యంత్రాంగాన్ని సైలెంట్గా ఉండే అనేసరికి అక్కడే నుంచొని రంజని మాట్లాడకుండా నుంచుంది. వాణి కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు పాపిష్టిదానా, ఏం పనులేవి ఇలాంటివి చేస్తే పిల్ల జల్ల పుడతారటే నీకు, ఏ గొడ్రాలువో అయిపోతావే పనికి మాలిందానా అని ఒకవైపున కోడలివే అయినా సరే ఒక్కరోజు ఒక్క మాట అన్నది లేదు. నా కూతురుని అలా పంపిస్తే నీకు వచ్చిందేంటే, నీకు ఒడిగిందేంటే అనే కోడలని కూడా చూసుకోకుండా వెంకటేశ్వరరావు మీదకి వెళ్ళిపోయాడు సంజన్ను కొట్టడానికి. నువ్వేం మాట్లాడవేంటి అంటే, నువ్వు చేసిందే తప్పు, చాలా పెద్ద తప్పు. మనుషుల మధ్య కోపతాపాలు ఉండొచ్చు, ఆ పగని కడుపులో పెట్టుకొని అమాయకురాలైన నా చెల్లెల్ని, దాని జీవితాన్ని నువ్వు ఇలా కాలరాయటం తప్పు. అయ్యో చెప్తే విను, దేవుడి మీద ప్రమాణం చేసి, నా తాళి మీద ప్రమాణం చేసి, నీ మీద ప్రమాణం చేసి, పోయిన మా అమ్మా నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ చెల్లెలు నువ్వు వెళ్ళిన తర్వాత పడి కొట్టుకుందే, ఆ తరువాత
నన్ను రమ్మనమంది, ఇలా జరిగింది, మరి నాకెందుకు ఫోన్ చేయలేదో? చేశాను, నువ్వు సర్జరీలో ఉన్నావంట, మరి మాకెందుకు చేయలేదే? సిగ్నల్ రాలేదత్తయ్య. ఏం కథ వినిపిస్తున్నావే, ఏం నటిస్తున్నావే, ఎంత నెరజాణం తీసుకొచ్చావురా తమ్ముడు, ఒకరు ఆలస్యమైనా కూడా వాడికి పెళ్ళాంగా. ఏరా, ఎంతకన్నా పతివ్రత దొరకలేదా నీకు అని అడిగింది వాణి. అడిగేసరికి నా కడుపులో చిచ్చు పెట్టిన నువ్వు ఏం బాగుపడతావే పాపిష్టిదానా, ఇంతకింతకి అనుభవించకపోతావా నువ్వు అనేసరికి చాలా పెద్ద తప్పు చేసేసావు. నా చెల్లెలంటే నాకు పంచప్రాణాలు. అది ఏ చిన్న బాధ అనుభవించినా కూడా చూడలేను నేను. అలాంటిది నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకుని దాన్ని ఇంట్లో నుంచి పంపించేసే ఇవాళ మమ్మల్ని ఏం చేద్దామనుకున్నావు నువ్వు అని నీలేంద్ర కూడా సంజయ్ని నిలదీసేపాటికే సంజయ్కి నోట్లో నుంచి మాట రాలేదు. వెంటనే వాచ్మెన్ని పిలిపించి వాచ్మెన్తో, ఒరే నువ్వేం చేస్తున్నావు బయట? సంజనమ్మ గారేనమ్మా నన్ను రమ్మని బాక్సులు లోపల పెట్టమంటే పెట్టాను అంటే నేనే స్వయంగా చెప్పానా? లేదమ్మా, మేఘనమ్మ గారు ఫోన్ మాట్లాడుతూ మీరు రమ్మన్నారని పెట్టమన్నారని చెప్తే పెట్టాను, చూసారా? ప్రమాణం చేసి చెప్తున్నాను. అవునా, ఏం చేస్తావే ప్రమాణం? తను రమ్మంటేనే నేను తలుపు తీశాను అత్తయ్య. ఎందుకు తీసావు? పడి కొట్టుకుంటుందని తీశాను. తను ఇలా నటించిందని నాకు తెలియదు. ఏదే అది ఇక్కడే విడిచిన బట్టలు ఉండాలిగా, అంతోటి బ్లీడింగ్ అయిన బట్టలేవి, కింద నేల మీద కారిపోయిందన్నావుగా బ్లడ్, ఏదే అక్కడ? ఏది అది? నీకు నిద్ర మాత్రలు కలిపింది, ఏదో మత్తు మందు కలిపింది అన్నట్టు చెప్తున్నావే. నువ్వు తిన్న బిర్యానీ ప్లేట్ ఏది? అసలు వంటగదిలో నువ్వు చేసిన బిర్యానీ ఏదే? అసలు జ్యూస్ గ్లాస్ ఏదే? ఎంత నటిస్తున్నావే, ఎంత కథలు చెప్తున్నావే, ఎంత కహానీలు వినిపిస్తున్నావే. నువ్వు నాశనం అయిపోను, నువ్వు పురుగులు పడిపోను, నువ్వు బాగుపడతావంటే అనేసరికి సంజనకి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాల. ఎందుకు ఇంకా నటించి నిన్ను నువ్వు దిగజార్చుకుంటావు? ఇప్పటికే నువ్వు చాలా దిగజారిపోయావు నా దృష్టిలో. ఏమే, ఆస్తిలో సగం నా కూతురికి పెడతాననుకున్నావా? మొత్తం నీ మొగుడికి పెట్టననుకున్నావా? కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా చాలేదేంటే? అనాథ ఇంకా ఎంత కావాలే? అమ్మా నాన్న లేకపోయినా, దిక్కుగతి లేకపోయినా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చూసుకుంటున్నాడుగా ఈ ఎదవా, అందుకే ఇలా తయారయ్యావు నువ్వు అనేసరికి ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ అమ్మాయి చేసిన తప్పులు కాదు, నేను చేసింది ఏదో తప్పు అన్నట్టు మాట్లాడతారో? ఆ కండిషన్లో, ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా వెళ్ళి కాపాడవా ఏంటి? అబ్బో, నీకు దానికి ఉన్న గొడవలు మర్చిపోయి నువ్వు వెళ్ళానంటావు. నేను మనిషినే, నాకు మనసుందే. ఏమోనమ్మా, నువ్వు చెబితేనే తెలుస్తుందే. అయినా బాధ నా కూతురు కదే, నొప్పి నా కూతురుగా. ఎందుకు వెళ్ళావు? మేము వచ్చిందాక అలాగే ఉంచేయాల్సిందిగా. అలా మాట్లాడతారేంటి? అమ్మంది కరెక్టేగా అన్నాడు నీలేంద్ర. ఈలోపు పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వచ్చి, ఒక గుర్తు తెలియని శవం దొరికింది సార్, మీరు చెప్పిన ఆనవాళ్లతోనే ఉంది అనేపాటికి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళితే తీరా ఆ శవం మేఘనదే. దాంతో ఇక వాళ్ళు పోస్ట్ మార్టం చేయకుండా ఎలా చెప్తాం సార్, బయట గాలి తుఫాను కదా అని పోస్ట్ మార్టంకి ఇచ్చాక నీలేంద్రను కూడా లోపలికి రమ్మన్నారు. పోస్ట్ మార్టం చేస్తుంటే ఆ డాక్టరు 5 స్పర్మ్స్ దొరికినాయని, ఈ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయబడిందని మొత్తం ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొచ్చేపాటికి నీలేంద్ర అవన్నీ బయటకు వచ్చి చెప్పి శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని సంతకం పెట్టేపాటికి, నీ వల్లే ఇదంతా జరిగిందే, నువ్వే నా కూతుర్ని అలా జరిగేలా చేసావు, దాని బతుకు కుక్కలు చింపిన విస్తర కావాలనుకున్నావు, అయ్యిందే. చివరికి నా కడుపు కాల్చేసావు, నా బిడ్డ మాకు శాశ్వతంగా దూరం అయ్యేలా చేసావు అని అందరూ తెల్లబట్టలు కట్టుకొని శవాన్ని ఒక పక్కన పడుకోబెట్టి ఫోటో పెట్టి ఉంచితే సంజనని తలా ఒకళ్ళు కలిసే తలా ఒక మాట అంటూ మొట్టికాయలు వేస్తూ ఇక వీప్ మీద దొరికినోళ్ళు దొరికినట్టు చరుస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక నీలేంద్రనే, నువ్వు అలాగే మాట్లాడతావా? నువ్వింకా మూసేనోరు, నీ వల్లే కదే ఇదంతా జరిగింది, పాపిష్టిదానా, ఏం బాగుపడతావే నువ్వు నిజంగా అనకూడదులే, కానీ నువ్వు అనాథవే. అనాథవైన నిన్ను నేను ఎంత ప్రేమించానో, నీకు నీ మీద జాలితో దయతో నీకు లైఫ్ ఇచ్చా, నీకు లైఫ్ని భిక్ష పెట్టా, ప్రేమని ముష్టేశా, నిన్ను ఎలా చూసుకున్నానే, నిన్ను సుఖపెట్టాను. ఏ రోజైనా సరే నిన్ను ఎంతైనా డిసప్పాయింట్ చేశానా? ఏ విషయంలో చేశాను చెప్పు? అలాంటిదే నువ్వు మా చెల్లెలు సంతోషాలు ఈరోజు మా ఇంట్లో లేవు. అన్నయ్య సెల్ఫీ అని మాట్లాడే దాని మాటలు లేవు, నవ్వులు లేవు. నేను
పుట్టిన గర్భంలో ఉండి పుట్టింది, నేను తాగిన పాలు తాగి పెరిగిందే. అదే లేని ఈ ఇంట్లో ఇంకా నేను బతికున్నాను అనుకుంటున్నావా? నేను పోయానే నువ్వు చేసిన పనితో. అసలు నీలాంటి ఆడదాన్ని నేను ప్రేమించడం ఒక తప్పు, నా చెల్లెలతో గొడవైందని తెలిసి వద్దు అని అది చెప్తున్నా నేను పెళ్లి చేసుకోవటం ఇంకో తప్పు, నిన్నింటికి తీసుకురావటం ఇంకో తప్పే. బజార్ దానా, చివరికి నువ్వు హంతకురాల్లా తయారయ్యావు. నీ చేతికి మట్టి అంటకుండా దాని వేలుతోనే దాన్ని కన్ను పొడిచి దానంతటా అదే పిచ్చిది కాబట్టి బయటికి తోలేసావు దాన్నే. అది పిచ్చి దానిలాగా వెళ్ళి చివరికి గ్యాంగ్ రేప్ చేయబడి పోయిందే. నీ బతుకు అలాగే అయితే, నీ గతి అలాగే అయితే అప్పుడు తెలుసుద్దే నీకు నొప్పి. బజార్ దానా, నీతిమాలిన దానా. ఒక అమ్మ అబ్బకు పుట్టిన దానమైతే నువ్వు ఈ పని చేస్తావా? నీ అమ్మ ఒక కులం, నీ అబ్బ ఒక కులం కదే. అలాంటి వాళ్ళకు పుట్టిన నీకెలా ఉంటుందిలేవే నీతి జాతి లేనిదానా. అనేపాటికి మర్యాదగా మాట్లాడో, ఊడుకుంటున్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అసలు నా తప్పేంటి? ఒళ్ళు కొవ్వెక్కి కండకావరంతో డ్రైవర్ గాడిని ప్రేమించమని నీ చెల్లెలకి నేను చెప్పానా? నాకు తెలుసా? నీ చెల్లెల్ని వాడితో పడకలెక్కమని నేను చెప్పానా? నాకు తెలుసా? నీ చెల్లెల్ని వాడినే చేసుకుంటాను అనుకున్నప్పుడు వేరే వాడితో నీ చెల్లెలు పెళ్లి చూపుల్లో మాట్లాడే ఓకే అని ఎందుకంది? నిశ్చితార్థం ఎందుకు చేయించుకుందే? ఆ తర్వాత పెళ్ళిదాకా వచ్చిన తర్వాత వాడు మగాడు కాదు, వాడు నచ్చట్లేదు, వాడు రేపు నన్ను సాటిస్ఫై చేయలేడు, నా ప్రియుడే నన్ను సాటిస్ఫై చేస్తాడని నీ చెల్లెలు మీకెదురు తిరగమని నేను చెప్పానా? మీ చెల్లెల్ని కొట్టుకోమని నేను చెప్పానా? గదిలో వేయమని నేను చెప్పానా? చేసిన తప్పులన్నిటినీ కడిగేసి పర్వాలేదు అమెరికా వాడి అకౌంట్లోకి నువ్వు పతివ్రతలాగా వెళ్ళి కాపురం చేసి వాడికి ఒక 2 పిల్లల్ని కని 4 బొట్లు పెట్టి 4 వ్రతాలు చేసి నువ్వు పతివ్రత వైపు అని మీ అమ్మలాగా కూతుర్ని అలాగే పెంచలేకపోయిందిలే మా అమ్మ అని సంజన అంటూ ఉండగానే ఒకవైపున మేఘన కోసం కుదిర్చిన అమెరికా పెళ్లి కొడుకోళ్ళు మేఘన ఎలా పోయిందో తెలియక, పోయిందనే విషయం తెలిస్తే సంతాపం ప్రకటించడానికి వచ్చిన వాళ్ళు కాస్త సంజన మాట్లాడే మాటలన్నీ వినే బజారు మంద. ఏమే ప్రమేల, నువ్వైనా నీ మొగుడికే కన్నావా నీ కొడుకు నీ కూతుర్ని? లేకపోతే ఎవరైనా విటులకు కన్నావా? మేమే అంత తేలిగ్గా కనపడ్డామా? నీ కొడుకు దగ్గరకు వచ్చేపాటికే అమ్మా నాన్న లేని పిల్లైనా అనాథైన పిల్లైనా మీరు వర్జిన్లను చేసుకుంటారు, మీరు నిప్పు లాంటి పిల్లని చేసుకుంటారు, సంస్కారం ఉన్న పిల్లని చేసుకుంటారు. మా దాకా వచ్చేపాటికి మాత్రం మా ఆస్తికి గ్యాలాలేసి నీ కూతురు ఎంతమంది దగ్గర దొరలాడొచ్చినా సరే మా అబ్బాయికి మాత్రం పనికి మాలిన నీ కూతురునిచ్చి అన్నింటినీ ఇక్కడే నువ్వు సమసిపోయేలా చేసేసి ఇచ్చి చెయ్యాలనుకున్నావంటే ఏం ఫ్యామిలీనే మీది? ఫు అని ఊసి వాళ్ళక్కడున్న అందరికీ వీళ్ళ కూతురు పోయింది ఇలాగంట అని చెప్పి మరి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి ఇంకేముంది, నా పరువు కూడా తీసేసింది రాని పెళ్ళాం అన్నాడు వెంకటేశ్వరరావు. నేను తీయటమేంటి? నేనెందుకు తీస్తాను? నాకేం పని? జరిగిన నిజం ఇవాళ కాకపోయినా దాచేదా ఏంటి? దాచినంత మాత్రాన ఇప్పుడు పెళ్ళికొడుక్కి ఏమని చెప్తారు? మేము యాక్సిడెంట్ అయిందని చెప్పుకునే వాళ్ళంగా అన్నాడు నీలేంద్ర. నువ్వే నన్ను రెచ్చగొడితే నేను నీతో మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చారని నాకు తెలుసన్నానా ఏంటి? నువ్వు ఏదీ తెలియకుండానే చేస్తావు, ఎందుకంటే నువ్వు నెరజానవి కదే. నువ్వు ఎంత జానవి కాకపోతే హాస్పిటల్కి వచ్చావో, నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేసుకున్నావో నీ స్నేహితురాల్ని అడ్డు పెట్టుకుని, ఆ తర్వాత చాలా తెలివిగా నన్ను నీ ఫ్యాక్టరీకి వచ్చేలా చేసుకున్నావు, నాతో ప్రేమాయణం నడిపావు, బకరా విధవలా దొరికాను, దాంతో చక్కగా కోట్లున్న నాకు గ్యాలం వేసావు, పర్మనెంట్గా సెటిల్ అయిపోదామని తాళి కట్టించేసుకొని పెళ్ళానివైపోయావు. నీకెదురొచ్చిందని నా చెల్లెలు నచ్చలేదు, నాకెదురు చెప్పరు కాబట్టి మా అమ్మా నాన్నల్ని నువ్వు పట్టించుకున్నది లేదు. ఎంత దాంట్లో కూడా నీకు ఇంకా నేను ఎంత సుఖపెట్టినా ఎంత సంపాదించినా సరిపోలేదు చూసావా? చివరికి నా చెల్లెలు శవం మీద చిల్లరేరుకోవటానికి సిద్ధపడ్డావు. బాగుపడే లక్షణాలు అంటారంటే అవునులే, నువ్వేమైనా నీతి జాతి గలదానివా? అనాథదానా? అనాథ బ్రతుకు బ్రతికే దానివి కదా, అనాథాశ్రమంలో పెరిగిన దానివి కదా, ఎంతకన్నా నీతిగల బుద్ధులు నీకెలా వస్తాయిలేవే అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఎవరు ఏమన్నా ఎన్నన్నా ఊరుకుంటానో, ఇది నువ్వు కట్టిన తాళి, దీని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. ఇంకా నేనెక్కడ బతుకున్నానే? నువ్వు విధవ్వేగా. నా చెల్లెలు ఎప్పుడు పోయిందో నేను అప్పుడే పోయాను కదే అని మెళ్ళో తాళి గట్టిగా పట్టుకొని నీలేంద్ర తాళి తెంచేసి, ఇంకా నేను నా చెల్లెలు లేనప్పుడు దాని సంతోషాలు లేనప్పుడు నీతో ఎలా కాపురం చేస్తానే అని జుట్టు పట్టుకొని సంజనని గాలి వర్షం తుఫాన్లో బయటికి గెంటేశాడు. సంజన తలుపులు కొట్టి 2 గంటలు కొట్టినా తలుపులు ఎవ్వరూ తీయలేదు.
లేదు. పైపెచ్చు శాపనార్థాలు, తిట్లు, ఒకవైపున నానా మాటలు అన్నారు. నీలేంద్ర గొలుసు గట్టిగా పట్టుకొని తెంపేపాటికి మెడంతా తెగిపోయి ఒకవైపున రక్తం కారిపోతుంది మెడలో నుంచే. కొట్టి 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 తలుపులో ఇక నీరసం వచ్చేసింది సంజనకి. అంతకు ముందు రోజే ఏం మందు కలిపిందో కానీ మేఘన ఒకవైపున మత్తు, ఒకవైపున కాళ్ళు చేతులు గుంజేసి కడుపులో తిప్పటం, కళ్ళు తిరగటం, ఒకవైపున నీరసం, దాంతోపాటు ఫుడ్ తినక నీళ్లు తాక్క వీళ్ళు మాట్లాడిన మాటలు, కొట్టిన దెబ్బలు, వేసిన నిందలు, మొగుడు తన్ని కొట్టి వెళ్ళగొట్టాడు. జుట్టు పట్టుకొని పటా 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 చెంపలు అదిరిపోయేలాగా నీలేంద్ర కొట్టేసరికి చెంపలన్నీ వాతలు తేలిపోయినాయి. ఆ తర్వాత బయటికి గెంటేసేపాటికే ఇక తలుపులు కొట్టే ఓపిక లేక అలా వీధిన పడింది. తన బ్యాగు విసిరేశారు మొహం మీద. అయితే ఆ బ్యాగ్ కూడా అలాగే వదిలేసి హ్యాండ్ బ్యాగ్ ఒక్కటి చేతిలోకి తీసుకుంది. తీసుకొని ఆ అంత దాంట్లో చేతిలో ఉన్న ఫోన్ కూడా అక్కడే వదిలేసింది. అలా నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది. మోకాళ్ళ లోతు నీళ్ళు. ఆ నీళ్లల్లోనే పడి అలా నడుచుకుంటూ ఒక ఆటో ఎక్కింది. రైల్వే స్టేషన్కి వెళ్ళింది. ఒక రైలు ఆగుంది. ఆ రైలు ఎక్కి కూర్చుంది. అలా ఆ రైలు ఎక్కడికి వెళుతుందో తెలియకుండానే సంజన అలా వెనకాల తల ఆనిచ్చి కూర్చుండిపోయింది. చిన్నప్పటి నుంచి తనకి ప్రేమంటే ఏంటో తెలియదు. అమ్మా నాన్నలు ప్రేమని అందించే టయానికి వాళ్ళు వెళ్ళిపోయారు. నీలేంద్ర జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రేమంటే ఏంటో చూసిందే. ఆడపడుచు రూపంలో ఆడపడుచు ఆ రోజు అందే, నువ్వు నల్లత్రాచుని చూసుంటావు, నాలాంటి దాన్ని చూసుండవు, చచ్చైనా సాధిస్తాను అన్నమాట. చివరికి తన బ్రతుకు కుక్కల చింపిన విస్తరి చేసే పోయింది. అది పోతూ పోతూ నేను చెప్పినా వాళ్ళు నమ్మే స్థితిలో ఇప్పుడు లేరు. వాళ్ళు నమ్మరు కూడా. వాళ్ళని నమ్మించాల్సిన అవసరం కూడా లేదు. తాళి తెంచి నువ్వు విధవ్వని బొట్టు చెరిపి వేలుకు పెట్టిన ప్రపోజల్ రింగు, వేలుకు పెట్టిన పెళ్లిలో వెడ్డింగ్ రింగు తీసేసుకొని జుట్టు పట్టుకొని గెంటేశాక ఇంకా తనకి ఆ ఇంటికి బంధమేమీ లేదన్నాక తనకెవరూ లేరు. నిజం చెప్పాలంటే ప్రేమ తన జీవితంలోకి ఏ రోజైతే వచ్చిందో తన పతనం ఆ రోజే మొదలైందేమో. తను అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకునే నీలేంద్రాన్ని పెళ్లి చేసుకుందేమో. ఎంతకాలం ఏదో జీవితం పూలపాన్పు మీద నడిచిపోతుంది అనుకుంది. కానీ మొగుడు మాట్లాడిన ఒక్కొక్క మాట, నువ్వు అనాథవే, అమ్మ అబ్బకు పుట్టిన దానివేనా, నీతి మాలిన దానివి, బజారు దానివి, ఆస్తి కోసం ఇదంతా చేసావు, హత్యలు చేసావు, హంతకివి అన్న మాటలు ఎవరన్నా తీసుకోగలిగింది. కానీ మొగుడే తన్నలా మాట్లాడి కొట్టి తిట్టి గెంటేసేపాటికే నువ్వు విధవ్వి ఈ రోజు నుంచి అనేపాటికే ఆ మాటలు తీసుకోలేకపోయింది. అలా సొమ్మసిల్లిపోయే అలా వెనక్కి ఆనుకున్న మనిషి అలాగే ఉండిపోయింది. ఆ ట్రైన్ అయినా సరే ఎక్కడికైనా వెళ్ళిన దగ్గర ఒక చోట ఆగాల్సిందే కదా. అలా ట్రైను ఒక స్టేషన్లో ఆగిపోయింది. అదే దానికి ఉన్న లాస్ట్ డెస్టినేషను. ఇంకక్కడ దిగిన తర్వాత బయటకు వచ్చింది. బయటకు వచ్చి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళుతుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఒకవైపున నీలేంద్ర అన్న మాటలు, ఒకవైపున పడ్డ అవమానాలు, అవహేళనలు, ఎత్తి పొడుపులు, దెప్పి పొడుపులు, కడుపులో ఎవరో చేపెట్టి కెలికినట్టుగా అనిపిస్తోంది. మోకాళ్ళ లోతు నీళ్ళు. అలా నడుచుకుంటూ వస్తున్నటువంటి సంజనని ఎదురుగా కారు వస్తోంది. ఆ కారులో అతను వర్షం పట్టడం వల్ల మిర్రర్ కనిపించక సంజనని గుద్దేశాడు. ఆ మోకాళ్ళ లోతు నీళ్లల్లోనే సంజన అలా పడిపోయేపాటికే అతను గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి స్పృహలో లేని సంజనని లేపి చూస్తే లేవట్లేదు. దాంతో అతను కారు వెనక సీట్లో సంజనను పడుకోబెట్టుకొని హాస్పిటల్కి వెళదామంటే ఆ గాలి తుఫాన్లు ఎక్కడా హాస్పిటళ్ళు లేవు. దాంతో ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే బట్టలన్నీ తడిచిపోయినాయి. దాంతో ఏం చెయ్యాలి, ఇంట్లో ఆడవాళ్ళెవరూ లేరు. దాంతో ముందు టవల్ తీసుకుని ఒళ్ళంతా అద్దేశాడు. ఆ తర్వాత ఇంకో టవల్ తీసుకొని అద్దేశాడు. తర్వాత హెయిర్ డ్రైయర్ ఉంటే అది పెట్టి మొత్తం దగ్గరగా డ్రై చేద్దామని అలా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత తల మీద చెయ్యేసి చూశాడు. ఆ తర్వాత మొహం మీద నీళ్లు చల్లి చాలాసేపటికి చేతులు కాళ్ళు రుద్దాక సంజన స్పృహలోకి వచ్చే ఎక్కడో గొంతు వినిపిస్తోంది. అతని వైపు చూసి, ఎవరు మీరు అంటే, మీరు ఆవేశపడకండి, నా పేరు అనిరుద్, నేను ఆఫీస్ పని మీద అర్జెంట్ పనుండి వెళుతూ ఉండగా మీరు నా కారుకి ఎదురొచ్చారు. అనుకోకుండా వర్షం వల్ల కనిపించక పొరపాటున డాష్ ఇచ్చేశాను. దెబ్బలు ఎక్కడైనా తగిలాయా అండి? పోనీ డాక్టర్ని పిలిపించమంటారా? ఇది మా ఇల్లేనండి, నేను ఇక్కడే వర్క్ చేస్తాను. నాకు
కార్ షోరూమ్స్ నాకు 4 ఉన్నాయండి. ఇక్కడ కార్స్ వర్క్ షాప్స్ 4 ఉన్నాయి అని చెప్పాడు అతను. చెప్తే ఆ తర్వాత ఓ అవునా అన్న తర్వాత అలా కూర్చున్న తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్ళి దించుతాను. పోనీ ఒకవేళ మీ వాళ్ళు ఎక్కడైనా ఉంటే చెప్పండి, ఫోన్ చేసి పిలిపిస్తాను. నాకెవరూ లేరు అందే. మీరు చాలా వీక్గా ఉన్నారండి అన్నాడు లేచి నిలబడితే. పర్వాలేదని ఒక అడిగేసేసరికి తూలిపోయింది సంజన. అయ్యయ్యో కూర్చోండి అని నేను సూప్ చేశాను, వేడివేడిగా తాగండి అని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ సూప్ తాగాక కాస్త ప్రాణం చేరుకుందే. పర్లేదండి నేను వెళ్తాను అన్నాక మీది ఏ ఊరు, ఈ ఊరేనా మీది అంటే కాదు అందే. మరి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడని ఉంటారు ఏమో తెలీదు. అది కాదండి అసలు మీరెవరో ఏంటో ఏమీ చెప్పట్లేదు అంటే నేను ఒక అనాథని, దిక్కులేని దాన్ని, నాకెవరూ లేరు, నాకంటూ చెప్పుకోవటానికే ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే, ఎటు వెళ్తున్నానో ఏంటో తెలియదు, నాకు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆపిందే అన్న తర్వాత మరెక్కడికని వెళ్తారు ఏమో తెలియదు అంటున్నానుగా అంటే పర్లేదండి మా ఇంట్లో ఉండండి. అదేంటి మీ ఇంట్లో ఇంకెవరు ఉండరా? ఉండరు, నేను ఒక్కడనే ఉంటాను అన్నాడు అనిరుద్. అన్న తర్వాత సంజన లేవబోయింది కానీ ఓపిక లేదు. లేకపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఇక అనిరుద్ తన బట్టలు తీసుకొచ్చాడు. మా ఇంట్లో లేడీస్ ఉండరండి, అందుకే ఆడవాళ్ళ బట్టలు లేవు, బయటికి వెళ్ళి తీసుకొద్దామన్నా ఈ తుఫాన్లో షాప్స్ ఏవి ఉండవు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ డ్రెస్ చేంజ్ చేసుకోండి, భోజనం ప్రిపేర్ చేస్తాను, తిందురు కానీ మీరు చాలా వీక్గా ఉన్నారు, కాస్త రెస్ట్ తీసుకోండి అన్న తర్వాత అంది సంజన. అన్నాక ఫ్రెష్ అయ్యి అతనిచ్చిన ఆ బట్టలు వేసుకుని అలా కూర్చున్నాక భోజనం పెట్టాడు, తిన్నదే. ఆ తర్వాత పడుకోండని పడుకోబెట్టేశాడు. వరుసగా 10 రోజుల పాటు ఆ ఊళ్ళో అందరికీ కూడా ఆఫీసులకు సెలవులు ఇవ్వటంతో అనిరుద్ ఇంట్లోనే ఉన్నాడు. సంజన మౌనంగా ఉంటుంది, ఆలోచించుకుంటుంది. రాత్రులు మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ ఏడుపులన్నీ అనిరుద్కి వినిపిస్తున్నాయి. ఏమైంది అని అడగాలన్నా ధైర్యం సరిపోలేదు. నువ్వెవరు అంటదేమోనని అడగలేదు. మీ పేరేంటో తెలుసుకోవచ్చా అంటే సంజన అని చెప్పింది. ఓ చాలా బాగుందండి మీ పేరు అన్న తరువాత ఇక అతను వెళ్ళటం కుదరట్లేదని హోమ్ డెలివరీ ఇచ్చే వాళ్ళుంటే వాళ్ళతో బట్టలు తెప్పించి సంజనకి ఇచ్చాడు. థ్యాంక్స్, మనీ ఎంత అయిందో చెప్తే పర్లేదండి అన్నాడు. అన్న తర్వాత నాకు ఎవరు లేరులేండి, ఓ మంచి ఫ్రెండ్ అనుకుంటాను మిమ్మల్ని అన్న తర్వాత ఏమీ మాట్లాడలేదు. మౌనం అలా మౌనంగా ఉంటుంటే అవును ఇంట్లో మీరు మాత్రమే ఉంటున్నారు, ఎవరూ లేరా అనేసరికి లేరండి నేను మాత్రమే ఉంటాను, ఇక్కడ నాకు ఆఫీసులు ఉన్నాయి, వర్కులు చేసుకుంటాను అన్న తర్వాత మరి ఆఫీస్కి వెళ్ళరా? వర్షంగా ఉంది కదండి, సెలవులు ఇచ్చేసాం 10 రోజులు, ఆ తర్వాతే వెళ్ళాలి అని చెప్పాడు. ఆ 10 రోజుల్లో కూడా సంజన్ని కదిలించలేదు అనిరుద్. సంజననే గమనించడం మొదలుపెట్టాడు. వండి పెడుతున్నాడు, తింటుంది, అలా మౌనంగా కూర్చుంటుంది. 10 రోజులు అయిపోయిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఎర్లీగానే వచ్చేస్తానండి అని చెప్తే సరే వెళ్ళండి అన్న తర్వాత అనిరుద్ వెళ్ళిపోయాడు. కూర్చొని ఆలోచించుకుంది. జరిగింది పదే గుర్తు రావటం మొదలైంది. మొగుడు కొట్టడం, మెడ మీద అలాగే ఉంది ఆ గాయం, మంటలు రేపుతోంది ఆ గాయం, బాగా తెగింది మెడ. దాంతో ఎంత అనిరుద్ ఆయింట్మెంట్ ఇచ్చి రాసుకోమని చెప్పినా ఆ గాయం మానలేదు, అది అలాగే ఉండిపోయింది. దానికి తోడు ఆ రోజు అన్న మాటలు, కొట్టిన దెబ్బలు, చేసిన అవమానం, జుట్టు పట్టుకొని గెంటటం, ఆత్మాభిమానం గల్లా తను ఎందుకు బ్రతకాలి, అసలు తన లైఫ్లో తను ఇలాంటి ఒక బ్లాక్ మార్కు, రాంగ్ డెసిషను ఎందుకు తీసుకుంది, తన లైఫ్ని తనే ఎందుకు స్పాయిల్ చేసుకుంది అనే దాంతో కిందకి దిగొచ్చింది. టేబుల్ మీద ఫ్రూట్స్ పక్కనే కట్ చేసుకోవటానికి నైఫ్ పెట్టుకున్నాడు అనిరుద్ధ. ఆ నైఫ్ తీసుకొని తన చెయ్యి గట్టిగా డీప్గా కట్ చేసేసుకుంది సంజన. ఆ తర్వాత సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాడు అనిరుద్. వచ్చేసరికి లోపలికి వస్తుంటే షూ సాక్స్ తీసి కాళ్ళకి ఏంటో తగిలినట్టు అనిపించి కింద కొంగితే సంజన బ్లడ్ అలా దార కట్టుకుంటూ వచ్చి అనిరుద్ కాళ్ళకి తాకిందే. భయం వేసి దగ్గరికి వెళ్ళి అసలు బ్రతికుందా లేదా అని చూసి
చూశాడో అర్థం కాలేదు. నాడి కూడా సరిగ్గా కొట్టుకోవట్లేదు, ఊపిరి కూడా అందట్లేదు. దాంతో భయం అనిపించి చుట్టూ చూస్తే సంజన అక్కడ ఒక లెటర్ రాసి పెట్టింది. నా చావుకి ఎవరూ కారణం కాదు, నేనే చచ్చిపోతున్నాను, దయచేసి ఈ ఇంట్లో ఉన్న అనిరుద్ గారిని ఎవరు ఏమీ అనొద్దని నా మనవే అని రాసి సంజన అని సంతకం పెట్టింది. దాంతో గబగబా సంజన చేతికి కట్టుకట్టి ఇక సంజన్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశాడు అనిరుద్. డాక్టరు చాలాసేపు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ మిస్టర్ అందే. అంటే దేనికి అంటే మీ వైఫ్ ప్రెగ్నెంట్, 3rd మంత్ కంప్లీట్ అయింది, 4th మంత్ రాబోతోంది ఆవిడకి. అయినా మీ ఇద్దరి మధ్య ఏదైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేసుకోవాలి, చాలా బ్లడ్ పోయింది అంటే అనిరుద్ధి సంజనది ఒకటే బ్లడ్ గ్రూప్ కావడంతో అనిరుద్ధ్ ఇచ్చాడు బ్లడ్. ఇచ్చిన తర్వాత బ్లడ్ ఇచ్చేంత ప్రేమ ఉన్నప్పుడు పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవాలి, కూర్చొని ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇవాళ రేపు అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు. ఈ సిచ్యువేషన్లో ఆవిడకి స్ట్రెస్ టెన్షను ఇవ్వకూడదు. బేబీ ఇంకా నయ్యం కొంచెం ఉంటే అబార్ట్ అయిపోయేదే. ఇక చాలా కష్టం మీద బేబీని అబార్షన్ అవ్వకుండా కాపాడగలిగాం, మీరు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అన్న తర్వాత అనిరుద్ అప్పుడు సంజన రూమ్లోకి వెళ్ళి ఎలా ఉంది అన్నాడు. అసలు నన్ను ఎందుకు కాపాడావు నువ్వు అన్న తర్వాత పిచ్చి పట్టిందా, ఏమైనా పిచ్చెక్కిందా నీకు, ఏం పనులవే, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు నువ్వు, నాకు బ్రతకాలని లేదు అంటే అనేసరికి నేను నీ ఇంట్లో ఉండి పోతాననే కదా ఇక్కడికి తీసుకొచ్చావు, అదే అక్కడ పోకపోతే నీకే ప్రాబ్లం రాదుగా, పిచ్చి పట్టిందా నీకు అని చేయి పట్టుకొని గట్టిగా కూర్చోబెట్టి నీ కోసం కాపోయినా నీ కడుపులో బిడ్డ కోసమైనా నువ్వు బ్రతకాలే. ఎంతోమంది ఆడపిల్లలు తెలిసి తెలియక కాలేజ్ ఏజ్లో జరిగే తప్పులే ఇవన్నీ కూడా. అనుకోకుండా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నువ్వు నిన్ను ప్రేమించిన వాడిని నమ్ముంటావు, అందుకే వాడితో జీవితం అనుకోనుంటావు, పెళ్లి చేసుకుంటాడని అనుకోనుంటావు, అందుకే ఒక స్టెప్ ముందుకేసి ఉంటారో దాంతోనే ప్రెగ్నెంట్ అయి ఉంటావు, అంత మాత్రానికే చనిపోతావా, కడుపులో బిడ్డని చంపే రైట్ నీకుందా ఏంటి అంది సంజన. అవును, యు ఆర్ ప్రెగ్నెంట్ అన్న తర్వాత ఈ బేబీ నాకొద్దు, నేను అస్సలు కనను అన్న తర్వాత అసలు ఒక అమ్మవే అలా అనొచ్చా, నువ్వు ఒక ఆడదానివే, ఏం పిచ్చి మాటలు ఇవన్నీ, బేబీ నీకేమైనా అడ్డమా, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నేను ఏ పాపాన్ని మొయ్యలేను, దేన్నే ఎఫర్ట్ చేయలేను అంటే ఎందుకు అలా మాట్లాడతావు, ఆడదానికి అమ్మతనం అనేది ఎంత గొప్ప వరమో తెలుసా, నీకో విషయం తెలుసా, మా అమ్మ పేరు మధురిమ, మా నాన్నగారి పేరు జగదీష్ ప్రసాద్, మాకు బోలెడంత ఆస్తిపాస్తులున్నాయి, కానీ మా అమ్మ నాన్నలకి పెళ్ళయ్యాక పిల్లలు పుట్టలేదు. వెళ్ళి ఒక చోట స్వామీజీని అడిగితే కొడుకు పుడతాడు, కాకపోతే కొడుకు పుడితే కనుక మీ ఇద్దరి ప్రాణానికే ప్రమాదం అని ఆయన చెప్పినా నాకు జన్మనివ్వటానికనే మా అమ్మ నేను అడ్డం తిరిగినా సరే తన ప్రాణాన్ని నాకు ప్రాణంగా పోసి మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిందనే దిగుల్లో మా నాన్న హార్ట్ అటాక్తో పోయారు. ఆ తర్వాత నువ్వు అనాథని అన్నావు, దిక్కులేని దాన్ని అన్నావు, ఎవరూ లేరు అన్నావు, నేను అలాగే పెరిగాను. మరి లాయర్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది మా ఆస్తే, హాస్టల్లోనే పెరిగాను, ఆయాల దగ్గరే పెరిగాను, అలాగే చదువుకున్నాను. ఆ తర్వాత లైఫ్ అంటే అది కాదనిపించింది, దాంతోనే మా నాన్నగారి పేరు నిలబెట్టాలనుకున్నాను, బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. ఒక వర్క్షాప్ కాస్త 4 వర్క్షాప్లు అయింది ఇవాళ రోజున. ఇదంతా నా కష్టమే. మనం చనిపోవటానికి రీజన్లు వెతుక్కోవాలనుకుంటే నాకు చాలా రీజన్లు ఉంటాయి, అందులో ముఖ్యంగా ఒకటే, నా వల్లే మా అమ్మ నాన్న పోయారని నేను అనుకుంటే పిచ్చి పనులు చెయ్యకో. నీ కడుపులో ఉన్న పాపేమి తప్పు చేసింది చెప్పు, ఆ బిడ్డని ఎందుకు చంపాలి నువ్వు, ఆ బేబీ నిన్నడిగి నీ కడుపులోకి వచ్చిందా, నువ్వు కావాలనుకుంటే వచ్చిందా చెప్పు, దేవుడు పంపించాడో, అలా పసిబిడ్డ ప్రాణాన్ని తీయకూడదు, మహాపాపం తెలుసా అదే, నేను చెప్పేది విను, ఇంకా నువ్వేం మాట్లాడొద్దు అన్న తర్వాత డాక్టర్ వచ్చి సిస్టర్ని మీరు రావద్దు, ప్రైవసీ కావాలన్నారంట, ఇంజెక్షన్ ఇవ్వాలి తనకి. డాక్టర్ నాకు ఈ బేబీ వద్దు, అబార్షన్ చేయండి అంటే వాట్ అంది డాక్టర్. అన్న తర్వాత నేనెంత చెప్పినా వినట్లేదు డాక్టర్ అని అనిరుద్ అంటే వాట్ యు మీన్ అమ్మా, మీ హస్బెండ్ మధ్య మీ మధ్య ఏదన్నా ఉంటే సార్ట్అవుట్ చేసుకోండి, అబార్షన్ టైం అయిపోయింది, అయినా మీరు నర్వ్ కట్ చేసుకోకుండా ఉండుంటే కనుక అబార్షన్ చేసే వీలు ఉండేదేమో, చాలా బ్లడ్ లాస్ అయిపోయింది, ఇప్పుడు బేబీని అబార్ట్ చేస్తే మీ ప్రాణానికే ప్రమాదం, పర్లేదు డాక్టర్ ఇద్దరం పోతాం
అంటే వాట్ ఈస్ దిస్ మిస్టర్, ముందు ఆవిడ్ని మీరు కూర్చోబెట్టి మాట్లాడుకోండి, డిశ్చార్జ్ చేస్తాను, ఇంటికి తీసుకెళ్ళి ఆవిడ క్లోజ్ అవ్వండి, ఈ టైంలో మీరు ఆవిడతో క్లోజ్గా ఉండాలి, మీరు ఈ టైంలో ఆవిడని అస్సలు వదలకూడదు అంటే ఐ విల్ టేక్ కేర్ హర్ డాక్టర్ అని చెప్పాడు అనిరుద్. ఆ తర్వాత సంజన నాకు ఈ బెడ్ వద్దు 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 అంటే పిచ్చి మాటలు మాట్లాడుకో, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇప్పుడు నీకెవరూ లేరనేదేగా నీ బాధ, నేనుంటాను ఒక ఫ్రెండ్గా నీకు తోడుగా, నా ఇంట్లోనే ఉండు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నీకు నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడి బ్రతకటానికైనా ఇవన్నీ మర్చిపోవటానికైనా నీకు ఒక జాబ్ కావాలంటే నా ఆఫీస్కే రా, 4 బ్రాంచ్లు ఉన్నాయి చూసుకో, నేను నీకు శాలరీ ఇస్తాను, అంతేకాని కడుపులో ఉన్న బేబీనే నువ్వు చంపుకుంటానంటే నేను ఒప్పుకోను అన్న తర్వాత డాక్టర్ వచ్చి తనది చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, అలా తనే చేసుకుందే, మీరు కంటికి రెప్పలా చూసుకుంటే కానీ మనం చాలా కష్టంతో తనకి డెలివరీ చెయ్యాలి, మేబీ సిజేరియన్ పడొచ్చనే అనుకుంటున్నాను నేను, టేక్ కేర్ హర్, చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళింది ఆవిడ. మెడిసిన్స్ అవి ఇచ్చి తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు. ఎందుకు నేను ఈ ప్రెగ్నెన్సీ వద్దు, నాకు అక్కర్లేదు మొర్రో అంటే ఎందుకు వినిపించుకోవు నువ్వు అంది సంజన. ఏం మాటలవే, ఇప్పుడు నన్ను నేను చూసుకోవటమే నా వల్ల అవ్వని పని, అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఈ కడుపులో బేబీ నాకు అధిక భారం కాదా, ఎవరు చెప్పారు భారమని బరువని, ఒకవేళ నువ్వు అలా అనుకుంటే కనుక నువ్వు పాపని కంటావో బాబుని కంటావో, ఎవరిని కంటే వాళ్ళనే, ఎవరూ లేని ఒంటరి జీవితమేగా నాది, నాకిచ్చేసే నేను చూసుకుంటాను వాళ్ళనే, నేను చెప్పేది వినవేంటి, లేదు అంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, నీ రెస్పాన్సిబిలిటీ పాప రెస్పాన్సిబిలిటీ బాబు రెస్పాన్సిబిలిటీ అయినా నేను తీసుకుంటాను, నేను మిమ్మల్ని చూసుకుంటాను, నేను నీకు తోడుగా నీడగా ఉంటాను, ఒక ఫ్రెండ్గా ఉంటాను, నేను నీకన్ని విధాలా అండగా ఉంటాను, బేబీకి నీకు సపోర్ట్గా ఉంటాను, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడమంటావు, ఇంతకన్నా నువ్వు మాకేమవుతావని ఇవన్నీ నువ్వు చేయడానికి, కొన్ని బంధాలు దేవుడు ఎందుకు కలుపుతాడో ఎవరికి తెలుసు, ఏమో ఆ పుట్టబోయే నీ బేబీతో దేవుడు నాకే రుణం రాశాడో, ఏ బంధం బాంధవ్యం బంధుత్వం రాశాడో ఎవరికి తెలుసు, కొన్ని బంధాలు అనుకోకుండానే దేవుడు ముడిపెట్టేస్తూ ఉంటాడో, అవి చివరకు వచ్చేసరికి ఏ మజిలీ చేరతాయో నిర్ణయించటానికి నువ్వెవరు నేనెవరో, కొన్ని అనుకోని సంబంధాలు శాశ్వతమైన బంధాలుగా మారిపోవచ్చేమో, ఎవరు ఊహించారో, గడిచిపోయిన వాటినే తలుచుకుంటూ నువ్వు ఈ టైంలో అనవసరమైన స్ట్రెస్ తీసుకొని బేబీ మీద అనవసరమైన స్ట్రెస్ పెట్టొద్దు, ఇక నుంచి మీ రెస్పాన్సిబిలిటీ నాదంటున్నాను, మా అమ్మా నాన్నల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జీవితాంతం ఎప్పటికీ నిన్ను బేబీని నేను విడిచిపెట్టను, సరేనా, ఎప్పటికీ మీరు నా వాళ్ళే నేను మీ వాడినే, చాలా అనేశాడు అనిరుద్. అన్న తర్వాత ఇక సంజన ఏమీ మాట్లాడలేక వాదించే ఓపిక్కోలేక కూర్చుండిపోయింది. అలా ఇంతటితో అమూల్యమైన భర్త మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.